కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. రండి, 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాట. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. పౌలు అనేటటువంటి దైవజనుడు అపోస్తులుడిగా పాత నిబంధన క్రొత్త నిబంధనలో 66 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 ఉంటే పాత నిబంధనలో 39 ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో సగానికి ఇంచుమించు 14 పుస్తకాలు ఈయనే రాసినట్లుగా బైబిల్లో మెన్షన్ చేయబడింది. అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక అని 14 పుస్తకాలు ఉన్నాయి. 3 మిషనరీ యాత్రలు చేశాడు. 3 ఖండాల్లో దేవుని సువార్తను ప్రకటించాడు. అన్యజనుల మధ్యలో సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళి దేవుని యొక్క సేవని ముందుకు తీసుకొని వెళ్ళి అనేక మంది సేవకులను లేదా అనేక మంది విశ్వాసులను లేకపోతే ఆత్మలను రక్షించినటువంటి వ్యక్తి. చాలా సంఘాలు కట్టారు, చాలా ప్రయాసపడ్డారు. నా మాట కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఆయన తన పరిచర్య అంతా ముగించుకొని చివరి దశలో ఉన్నాడు ఆయన. ఇది క్లోజ్ చేస్తామా? అది యాంప్లిఫైర్ కూడా ఆపేసేసి, ఆ సౌండ్ వస్తుంది, ఇది కూడా ఆపేసేసి. రైట్, జాగ్రత్తగా వినండి. ఆయన పరిచర్య అంతా జరిగించుకొని చివరి అంకంలో ఉన్నారు. ఆ చివరి అంకం ఏంటనంటే తను పానార్పణంగా పోయబడే టైం అది. ఇక నీరో చక్రవర్తి అనే ఆయన పౌలు గారిని తల నరికి చంపబోతున్నటువంటి సమయం. జైల్లో ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయన ప్రయాణం చేసుకుంటూ తీసుకొని వెళ్ళి రోమ్లో ఆయన్ని చంపేస్తారు. ఈ క్రమంలో ఆయన చివరిగా ఒక లెటర్ రాశారు. పౌలు గారు రాసిన ఆ చివరి పత్రిక ఒక వ్యక్తికి కొన్ని విషయాలు చెప్పాలి ఖచ్చితంగాని రాస్తూ వచ్చారు. ఆ పత్రికే తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎవరి తిమోతి అంటే పౌలు గారు ఆత్మీయంగా కనిన అనేక మంది బిడ్డలలో ఇతను కూడా పౌలు గారికి ప్రియ కుమారుడిగా, ఒక ఆధ్యాత్మిక కుమారుడిగా ఉన్నాడు. యవన దశలోనే ప్రభు యొక్క కాడిని మోస్తూ సేవ చేస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఈయన. అలాంటి ఆయనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలి అని తన చివరి దశలో రాసిన పుస్తకం ఇది. ఇందులో 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం ప్రసంగాంశంగా తీసుకుంటాం. కానీ దానికంటే ముందు మొదటి 4 వచనాలు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి మరీ చెప్పేది ఏంటంటే, అంటే చెప్పబోతున్న విషయం ఎంత సీరియసో, ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలో అన్నదానికి 1వ వచనమే నిదర్శనం. దేవుని తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి అని తిమోతికి దీని సీరియస్నెస్ని చెప్తూ 2వ వచనంలో వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని రాసుంటుంది. జాగ్రత్తగా వినండి. సేవకుడా, నీ సేవ సంపూర్ణంగా చేయాలి నువ్వు అనంటే నువ్వు చేయాల్సిన పనిలో అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, సువార్తికుని పని చేయి. అప్పుడే నీ సేవ సంపూర్ణంగా చేయగలుగుతావు. ఒకవేళ ఈరోజు ఈ సభ ఆదివారపు ఆరాధన కాకుండా సేవకుల మీటింగ్ అయినట్టయితే ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ అనే అంశాన్ని, సంపూర్ణ సేవ అన్న అంశాన్ని, లేదా నీ సేవను సంపూర్ణం చేయటం అనే అంశాన్ని మనం మాట్లాడుకుని ఉంటుండే. కానీ ఒక సేవకుడికి ఇంకొక సేవకుడు చెప్తున్న మాట ఏంటనంటే నువ్వు మితంగా ఉండు అన్ని విషయాల్లో. ఇదే పౌలు గారు సేవకుడితో ఎలా చెప్పారో ఇదే మాటని విశ్వాసులతో కూడా చెప్పాడు, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి అని.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి మీరు రండి. 25వ వచనం దగ్గరికి రండి. 9:25 ఇందులో ఏముందనంటే, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటం పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందటానికి మితంగా ఉన్నాము అని అంటారు. ఇప్పుడు విశ్వాసులకు ఒకే మాట, దైవ సేవకులకి ఒకే మాట. అంటే ఆత్మీయుడు అనేవాడికి మితంగా ఉండటం అన్ని విషయాల్లో అన్న అంశాన్ని పౌలు గారు ఇద్దరికి ఒకటే సూచన ఇస్తున్నారు. నా వైపు చూసి మాటలు వినండి. విశ్వాసులమైన మనమైనా లేదా సేవకులైనా ఇరువురికి సంబంధించిన ఒక ఆజ్ఞ ఏంటంటే, అన్ని విషయాల్లో మనం మితముగా ఉండటం. కేవలం వీళ్ళకైనా, లోకస్తులకి అవసరం లేదా అంటే మీరు పక్క పేజీ ఓపెన్ చేయండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకాన్ని అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి, ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోబోతుంది. ఈ లోకాన్ని అనుభవించాలనుకునే వాళ్ళు కూడా అపరిమితంగా అనుభవించనట్టుగానే ఉండాలి, అంటే మితంగానే ఉండాలి. ఆ విషయంలో కూడా లోకపు నటన గతించిపోబోతుంది కాబట్టి. ఇప్పుడు నేను మీతో ఏమంటారంటే, భూమి మీద మనిషి అన్నవాడు మితముగా ఉండుట వాడికి భాగ్యం అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటనంటే మితము. అనండి ఒకసారి, పర్లేదు అనండి. మితము అనేటటువంటి మాట మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ కొన్ని పర్యాయ పదాలు ఇచ్చారు. వాటిల్ని మోడరేట్ అని అంటారు, మోడరేషన్ లేదా సెల్ఫ్ కంట్రోల్, లేకపోతే సెల్ఫ్ రిట్రైన్. అదేవిధంగా ఇంకా చెప్పాలి అని అంటే మీకు బీ వాచ్ఫుల్, అదేవిధంగా బీ సోబర్. ఇవన్నీ మీకు ఇవ్వబడ్డాయి. ఒక మాటలో చెప్పాలి అని అంటే మితము అనేటటువంటిది నిగ్రహము, నియంత్రణ లేదా అదుపు. ఇవి మనకు పర్యాయ పదాలుగా వస్తాయి. అదుపులో ఉండటం, మనల్ని మనం నియంత్రించుకోవటం, కొన్ని విషయాల్లో మనం నిగ్రహంగా బ్రతకటం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం. ఇది మితము అన్నదానికి ఇవ్వబడినటువంటి నిర్వచనం. ఆయా ట్రాన్స్లేషన్లో ఇవ్వబడింది. మనం భూమి మీద చాలా వరకు మితంగానే బ్రతకాలి, మితంగానే. మీకు ఒకరి జీవితంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి పేరు పివి సింధు. మీలో ఎవరికైనా తెలుసా ఈ అమ్మాయి? పివి సింధు గురించి విన్నారా? ఎవరు అమ్మాయి? షటిల్ ఆడేటటువంటి అమ్మాయి. సరే, బ్యాడ్మింటను ఏదో షటిల్లో. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి నేను ఒక మాట చెప్తాను వినండి. మీరు యూట్యూబ్లో వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూడండి. ఈ అమ్మాయికి కోచింగ్ ఇచ్చినటువంటి ఆయన పేరు గోపి, అంటే పుల్లెల గోపీచంద్ గారు. వీళ్ళ ఇంటర్వ్యూ చూడండి. వీళ్ళు ఏం చెప్పారో తెలుసా? భారతదేశానికి రిప్రజెంటివ్గా షటిలు ఒలింపిక్స్లో ఆడటానికి 8 నెలల ముందు డిస్కషన్ జరిగిందంట. ఏంటి ఆ డిస్కషనో తెలుసా? నువ్వు ఒలింపిక్స్లో భారతదేశ తరపున ఆడాలనుకుంటున్నావా? అవును. అయితే మెడల్ కొట్టాలనుకుంటున్నావా? అవును. అయితే నువ్వు ఇది సాధించాలి అనంటే, నువ్వు నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనంటే కొన్ని షరతులు ఏంటో తెలుసా? ఫస్ట్ షరతు, ఈ 8 నెలల్లో నీకు నో ఫోన్ అన్నాడంట. ఏంటి? ఫోన్ ఉండకూడదు. అంటే 8 నెలలు ఫోన్ ఉండకూడదు అంటే దాని అర్థం ట్రైనింగ్ జరుగుతున్నప్పుడా, ఇంటి దగ్గర నుంచి రాగానే నీకు ఇచ్చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళమంటారా? కాదు. ఈ 8 నెలల్లో ఇంట్లో కానీ బయట కానీ కోచింగ్ దగ్గర కానీ ఫోనే ఉండకూడదు నీ దగ్గర అని. నీ దగ్గర అసలు ఫోన్ ఉండకూడదు. ఓ 20-21 ఏళ్ల పాప భారతదేశం కొరకు ఒక మెడల్ సంపాదించడం కోసం 8 నెలలు తన కోచ్ ఫోన్ పక్కన పెట్టేయమనంటే ఆ అమ్మాయి ఫోన్ పక్కన పెట్టేసింది. మీరందరూ ఫోన్లు తెచ్చారని అనుకుంటున్నా. ఒకసారి ఇట్లా చూపించండి మీ ఫోన్లు. అందరూ ఫోన్లు తెచ్చారా? ఒకసారి పైకి ఫోన్లు తెచ్చారా? ఇట్లా చూపించండి అందరూ ఒకసారి. నువ్వు కూడా ఒకసారి నువ్వు పైకి లేక
అందరి దగ్గర ఫోన్లు కలెక్ట్ చేసి చెప్తా. అందరు ఫోన్లు తీసుకో. రాజా నీ ఫోన్ తేలేదా? డేవిడా నీ ఫోన్ తేలేదా? తీసుకో, ఇచ్చేయండి. మనోడికి ఫోన్లన్నీ ఇచ్చేయండి ఒకసారి. ఒక చిన్న మాట చెప్తా. 8 నెలలు ఒక అమ్మాయి లోకంలో ఏదో సాధించటం కోసం ఫోన్లు పక్కన పెట్టేసేసింది. 8 నెలలు ఒక 80 నిమిషాలు వాక్యం అయిపోయేంత వరకు మీ ఫోన్లు సాక్రిఫైస్ చేయండి. ఇవ్వండి, పర్లేదు, ఇవ్వాలి. నో ఎక్స్క్యూజ్. అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసేది ఉందన్న అని అన్నా కూడా ఇవ్వండి ఇవాళ. ఓకేనా? తీసుకున్నారా? అన్న ఇచ్చేసి. ఈ వ్యాపారం మీద బాగున్నట్టుంది కదా మధు. ఇచ్చేయి. ఇగో ఇక్కడ ఫోన్ కూడా తీసుకో. అన్నీ ఒక పక్కన పెట్టుకో. ఏది మోగితే అది స్విచ్ ఆఫ్ చేయి, లేకపోతే నేలకేసి కొట్టు. అది ఇచ్చే. ఇప్పుడు చూస్తా మీ నిగ్రహం, మీ నియంత్రణ ఎంతసేపు ఉంటుందో చూస్తా. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎవరికైనా ఎడమ చెయ్యి ఇక్కడి నుంచి భుజం దాకా నొప్పి వచ్చిన పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయా? మీలో ఎవరికైనా ఎడమ చెయ్యి ఇదంతా గుంజుతుందన్నా భుజం దాకా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎడమ చెయ్యి వస్తుంది నాకు బాగా ఇక్కడ దాకా వస్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. బొట్టనీళ్ళు నొస్తుందన్న వాళ్ళు ఉన్నారా? ఎడమ చేతి బొట్టనీళ్ళు బాగా నొస్తుందన్న వాళ్ళు ఉన్నారా? మెడిసిన్ ఇస్తా, నేను చెప్తున్నా మీకు. మీకు మందులు ఇస్తా, స్కానింగ్ చేపిస్తా. పోనీ కుడి చేతి చూపుడు వేలు బాగా నొస్తుందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకెందుకు నొస్తుందనంటే మొబైల్ ఇలాగే ఎడమ చేతికి పెట్టుకొని చూసి ఈ నరాలన్నీ బిగుసుకుపోయి 7 నుంచి 7 దాకా నొస్తుందంట. ఈ ఒక్క చేతితోనే ఇట్లని ఈ బొట్టనీళ్ళు కూడా నొస్తుందంట. ఈ వేలు ఇలా అని కుడి చేతి చూపుడు వేలు కూడా నొస్తుందండి. మీకున్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కొంచెం ఈ సెల్ ఫోన్ వాడకం కొంచెం తగ్గించడం ప్రయత్నం చేస్తే అన్నీ సెట్ అయిపోతుంది. అన్న మాకు ఏ నొప్పులు లేవు అని అంటారా? అయితే ఇంకొక లక్షణం కూడా చెబుతా. మీ కళ్ళు అప్పుడప్పుడు మండుతున్నాయా? అయితే ఫోన్ కంట్రోల్లోనే ఉంచుకోవాలి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూడండి. మీరు ఫోన్లు పక్కన పెట్టేస్తే సంతోషం. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఫోన్ పక్కన పెట్టండి అన్నాడంట. 8 నెలలు. రెండోది నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ చెప్పు అన్నాడంట. బాగా ఇష్టమైంది ఏంది అని అడిగితే అమ్మాయి చెప్పిందంట షుగరు, స్వీట్సు, లేకపోతే బిర్యానీ ఏదో చెప్పిందంట. నేను అన్నాడంట అయితే ఆ ఫుడ్ కూడా నీకు ఇష్టమైన ఫుడ్ కూడా నువ్వు ఈ 8 months తినకూడదు అన్నాడంట. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? ఇంతకీ బాగా ఇష్టమైన తిండి ఏంది? ఏమి ఇష్టం? యాపిల్ ఇష్టం. ఇంకా మీలో ఎవరికైనా బాగా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందా? చికెన్ ఎంతమందికి ఇష్టం? మీరేం మాట్లాడలేదేంది? ఏమంటే ఏం బాధ అయితే అయ్యేటట్టుందా అన్నట్టున్నారు. మీకు మటన్ అంటే బాగా. నేను ఆ మధ్య సేవకు వచ్చిన కొత్తలో సైకిల్ వేసుకొని ఎల్లమ్మ కుంటకి ఆమోస్ అన్న అని ఒక అన్న ఉంటుండే, ఏలి అన్న, ఆమోస్ అన్న. వాళ్ళ దగ్గరికి ప్రేయర్కి పిలిస్తే వెళ్ళా. ఒక్కడిని బైబిల్ వెనకాల సైకిల్ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయా. మేబీ మధ్యాహ్నం 3-3:30 అవుతుంది. అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత రూత్ అక్క వాళ్ళ ఇంటికి, ఆచారం కిషన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను వచ్చిన కొత్త సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళా. నేను వచ్చానని చెప్పేసి పాపం ఆమోస్ అన్న గబగబా ఒక కోడి తీసుకున్నాడు, కోడిని కట్ చేశాడు, మంచిగా కూర వండుతున్నాడు. ఇక ఆ పొయ్యి దగ్గరే కూర్చొని అన్నీ మంచిగా వండుతున్నాడు. నేను అనుకున్నా నా మీద ఉన్న ప్రేమ ఆయన అక్కడే కూర్చొని జాగ్రత్తగా, ఆమెమో రొట్టెలు చేస్తుంది, ఈయనేమో కోడి కూర వండుతున్నాడు. నేను అనుకున్నాను చాలా పాపం సేవకులంటే అభిమానమేమో గౌరవమేమో, దగ్గరుండి మరీ వంట చేస్తున్నాడు, వేపకొచ్చి రుచి చూస్తున్నాడు అనుకున్నాను నేను. మీరు నమ్మండి, 1.5 కిలోన్నర కూర ఆయన పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొయ్యి మీద నుంచి తెగకముందే 1/2 కిలో తినేసాడు ఆయన. ఆయన కొంచెం బయటికి వెళ్ళగానే వాళ్ళ భార్య వచ్చి చెప్తుంది, ముఖం ఎంత లాభ పెట్టుకొని 1/2 కిలో కూర తినేసేసాడు, కోడి మోసం పిచ్చోడు, ఆడే కూర్చొని అన్నీ చేసుకుంటా కూర్చున్నాడు. ఆయనకి ఏంటంటే ఉడుకుతూ ఉండగానే తినటం అలవాటు. ఇక ఆడ నుంచి కదిలితే ఒట్టు. మన వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఎలా ఉంటాయనంటే, ఇక నేను చెప్తా ఇవాళ కొన్ని విషయాలు చెప్తా మీకు. తిండి మీద ఉన్న విషయాన్ని నేను మీతో మాట్లాడతా. వీళ్ళతో ఏమన్నారంటే నో ఫుడ్, నీకు ఇష్టమైన ఫుడ్ తినకూడదు, నీ చేతిలో ఫోన్ ఉండకూడదు. 8 నెలలు ఇదే క్రమశిక్షణలో ఉండాలి. ఆ అమ్మాయి ఉంది. ఆయన ఎందుకు అన్నాడు తెలుసా? నువ్వు
ఫోన్ ఎందుకు అవాయిడ్ చేసావు అని అన్నప్పుడల్లా నీకు గుర్తు రావాలి. ఏం సాధించటం కోసం ఏది వదులుకున్నానో ప్రతిసారి నీకు గుర్తు రావాలి. అప్పుడే నువ్వు కష్టపడగలుగుతావు, ఇది సాధించగలుగుతావు అని. ఎందుకు నాకు ఇష్టమైన స్వీటు, నాకు ఇష్టమైన ఫుడ్డు నేను అవాయిడ్ చేశానంటే, సాధించాలనుకున్నది సాధించాలంటే నేను ఇది వదులుకున్నానని ప్రతిసారి నీ మైండ్ నీకు చెప్పాలి. కాబట్టి ఇవి వదులుకో, ఇవి ప్రాక్టీస్ చేయాలి. మీరు నమ్మండి, అమ్మాయి ఆ 8 నెలల యొక్క కష్టం ఎక్కడికి పోలేదు. మంచిగా దేశానికి పేరు తీసుకొచ్చేటటువంటి స్థానంలోనికి అమ్మాయి వెళ్ళిపోయింది. ఈరోజు మీతో కూడా ఈ మాట అంటున్నాను, అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకున్నట్లు, పొందబోతున్నటువంటి ఆ రాజ్యాన్ని మనం పొందుకున్నట్లుగా, దేవుణ్ణి మెప్పించినట్లుగా, ఆ రాజ్యానికి మనం వెళ్ళినట్లుగా, దేవుని చేత ఆ బహుమానాలను పొందుకున్నట్లుగా మనం అన్ని విషయాల్లో మితంగా ఉండటం మనం కూడా నేర్చుకుందుము గాక. మీరు గమనించండి, ఒక పాట పాడే ఆయన ఎక్కువగా అంటే జలుబయ్యేవి సరిదయ్యేటటువంటివి ఆయన కూల్ డ్రింక్స్ కానీ, తన గొంతును పాడు చేసేటటువంటి మసాలా ఫుడ్ కానీ ఎక్కువగా తన గొంతుకు తీసుకోడు ఒక సింగర్. ఎందుకంటే గొంతు మీదే ఆధారపడి బతుకుతున్నాను కాబట్టి నా గొంతుకి హాని చేసేటటువంటి చల్లటి పదార్థాలైనా, వేడి పదార్థాలైనా, మసాలా పదార్థాలైనా తన గొంతు దాకా తెచ్చుకోడు. ఎందుకంటే తన గొంతును కాపాడుకుంటేనే తన వృత్తి కొనసాగబడిద్ది కాబట్టి. జిమ్ చేసే ఆయన, ఏదో బాడీ పెంచాలనుకున్న వాళ్ళు కూడా ఏది ఎంత తినాలో, ఎన్ని గ్రాములు తినాలో, ఎంత ప్రోటీన్ తీసుకోవాలో లెక్క ప్రకారంగా చేసుకుంటాడు. ఎంత వర్కౌట్ చేయాలో అంత వర్కౌట్ చేస్తాడు. ఎందుకు వీళ్ళు కొన్ని విషయాల్లో, తిండి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మితంగా ఉంటారు అని అంటే, ఇదిగో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇక్కడ మీతో కూడా ఈ మాట అంటున్నాను, భక్తి ఎందుకు చేస్తున్నామనే క్లారిటీ మనకుంటే మిగతా విషయాల్లో ఎక్కడ మితంగా ఉండాలో కూడా మనకు అర్థమవుతుంది. సో నేను ఒక్కొక్క విషయం మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. ఆ విషయాలు మీరు అర్థం చేసుకోనండి. ఎక్కడ ఏ విషయంలో మనం అదుపులో ఉండాలి, లేకపోతే మితంగా ఉండాలి అనేటటువంటిది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మొట్టమొదటిది గుర్తుపెట్టుకోనండి. కొంచెం మీరు ఈ టాపిక్లో ఇన్వాల్వ్ అవడానికి ముందు కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఆ తర్వాత అసలు విషయంలోకి వస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు దగ్గరికి రాజు భుజించే భోజనం, వాడు తాగే పానీయము వాళ్ళ ముందుకు వస్తే దానియేలు వారి స్నేహితులు కలిసి ఒక మాట అన్నారు. ఇదిగో రాజు భుజించే ఈ భోజనాన్ని, ఈ పానాన్ని తిని త్రాగి మా శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదని మేము ఉద్దేశించాం కాబట్టి రాజా, ఇగో ఇవి మాకొద్దు. ఆ అధిపతితో చెప్తున్నారు, ఇవి మాకొద్దు, మాకేం కావాలంటే పప్పు ధాన్యాలు, ఆకుకూరలు ఏమైనా ఉంటే పెట్టండి, ఆ పప్పు ధాన్యాలు ఆకుకూరలతోనే మేము బ్రతుకుతాం, ఇవి మాత్రం మేము తినకూడదు అని అనుకుంటున్నాం. తిండి అనేది అంత ప్రాముఖ్యమా? అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ మన దగ్గరికి వస్తే ఏదైతే తినకూడదో ఆ మాంసాన్ని మాత్రం పక్కన పెట్టి రైస్ మాత్రమే తినొచ్చు కదా, మిగతా వేసుకుని వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయింది లేదు. ఇది మాకు వద్దు అనుకున్నారు. మాకు ప్రత్యేకంగానే పప్పు ధాన్యాలతోనే మేము తింటామని. తిండి విషయంలోనే కాంప్రమైజ్ అవ్వటానికి రెడీగా లేరు వాళ్ళు. కారణం ఏంటంటే, ఇది తిని మిమ్మల్ని మేము అపవిత్రపరచుకోవటం కంటే మేము ఈ ఫుడ్ వద్దు, మాకు ఈ ఫుడ్ కావాలని అడిగి అవి మాత్రమే తీసుకొని వాళ్ళు తినగలిగారు. అంటే చిన్న విషయాలు కూడా, మనకు అసలు పట్టింపు లేనటువంటి విషయాలు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళారు. నేను మీతో అంటున్నాను, నీ తిండి విషయంలో నీకున్న నియంత్రణ ఏంటి? రాజు తినే తిండి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా శ్రేష్టమైన ఫుడ్డు వాళ్ళ టేబుల్ మీదకి వచ్చింది. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసాలు వాళ్ళ టేబుల్ మీదకి వచ్చినాయి. ఇంత హైజెనిక్గా, ఇంత క్వాలిటీ ఫుడ్డు, రాజులు తినేటటువంటి రాయల్ ఫుడ్ అక్కడికి వస్తే ఇవి మాకొద్దు అని అలా తిరస్కరించి బానిసలుగా వచ్చిన వాళ్ళు పప్పు ధాన్యాలు ఇస్తే చాలు అని అనుకున్నారు. నేను ఇప్పుడు మీతో అంటున్నాను, తిండి విషయంలో మనకున్న కంట్రోల్ ఏంటి? తిండి విషయంలో మనకున్న నియంత్రణ ఏంటి? నిగ్రహించుకోగలుగుతున్నామా? కళ్ళ ముందు రుచికరమైనటువంటి పదార్థాలు, ఇష్టమైన తిండి మన కళ్ళ ముందు కనపడుతున్నా మనం ఏం తినాలో, ఎంత తినాలో అంత మాత్రమే తినగలుగుతున్నామా? మీకు సాడ్ విషయం ఒకటి చెప్తాను వినండి. మా నాన్న విషయంలో, మా నాన్నకి షుగర్ ఉంది. నాన్నకి ఎన్నిసార్లు గుర్తు చేసినా ఆయనకి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఎవరు ఏ స్వీట్ ఇచ్చినా తినేస్తాడు. ఎవరు ఏది ఇచ్చినా, చర్చి కాబట్టి శుభం జరిగిద్దో, మేలు జరిగిద్దో, ఉద్యోగం వచ్చిందో, పెళ్లి కుదిరిందో, ఏదో ఒక శుభవార్తతో మందిరం దాకా వస్తారు. వచ్చినప్పుడు ఆ స్వీట్ ఇచ్చే క్రమంలో అందరికి ఇస్తున్నప్పుడు అందరి దగ్గర తీసుకొని వెళ్తారు. ఏదో చర్చిలో ఏదైనా కార్యక్రమం జరిగితే స్వీట్ తయారు చేస్తే అందరి దగ్గర తీసుకెళ్ళంటే తన దగ్గర కూడా తీసుకెళ్తారు. కంట్రోల్ లేదు, తినేశాడు, తాగేశాడు. ఒక రోజున ఆ షుగర్ ఎక్కువైపోయి, బీపీ ఎక్కువైపోయి, లైట్
పక్షవాతంలాగా వచ్చేసేసింది. ఆ తర్వాత ఒక 6 నెలలు బెడ్ రిడెన్ అయ్యి చనిపోయాడు. కొన్నిసార్లు తినొద్దు తినకూడదు అనుకున్నటువంటి విషయాల్లో మన కంట్రోల్గానే ఉండాలి. అది లేకపోతే అది మన ప్రాణం దాకా వస్తుంది. అన్కంట్రోల్డ్ ఫుడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో, ఇష్టానుసారంగా ఎంత పడితే అంత, ఏది పడితే అది అంతా మనం తినే హ్యాబిట్ ఏదైతే ఉందో రకరకాల రోగాలు రావడానికి కారణమవుతూ ఉంటుంది. తిండి విషయంలో క్రైస్తవులు కొంచెం కంట్రోల్గానే ఉండాలి. క్రైస్తవులు అని నేను ఎందుకు అంటున్నానంటే కనీసం మనం ఆ విధానంలో లేకపోతే కష్టం. మీకున్న కంట్రోల్నెస్ ఏంటంటే నాకు తెలియదు, కానీ మీకు ఇష్టమైన చికెన్ ఏదైనా ఉన్నా, మటన్ ఏదైనా ఉన్నా, ఇష్టమైన తిండి ఏదైనా ఉన్నా మీరు చెప్పండి. మీకు ఇష్టమైన కూరలేంది అసలు ఏం మాట్లాడట్లేదు, ఏంది డల్లు కూర్చున్నారు? ఇటు చూడండి, నాకెళ్ళి మీకు ఏమి ఇష్టం వేసారాక బాగా ఇష్టమైన కూర ఏంది మీది? చేపలా? ఓకే, చేపలు. మీకు ఇష్టమైంది ఏంది? ఏమి ఇష్టం మీకు? చేపలేనా? అమ్మ ఇటంతా చేపల బ్యాచ్ ఉంది. మీకేమి ఇష్టం? పప్పు ఇష్టం. వెరీ గుడ్. మీకన్నా? మీకు పెసరపప్పు ఇష్టం. మీకు తొగరపప్పా? మీకు తొగరపప్పు, మీకు పెసరపప్పు. మీకన్నా కృష్ణన్న? పెరుగు ఇష్టం బాగా. వెరీ గుడ్. స్వీట్లు ఏమి ఇష్టం మీకు? సువార్తక ఏం తింటారు బాగా? ఇదైతే నాకు ప్రాణం అన్నది, అదొక్కటి ఉంటే చాలన్నా అనుకునేది ఏదైనా ఉందా? సేమియా అయితే మాత్రం ఇప్పుడు మీకు చెప్తున్నానండి, మీకు బాగా ఇష్టమైన ఫుడ్డు ఒకవేళ మిమ్మల్ని టెంప్ట్ చేసినా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గడప దాటి బయటికి వెళ్తే మీ సొంత తోబుట్టువుల ఇంటికి వెళ్ళినా, రక్త సంబంధికుల ఇంటికి వెళ్ళినా, ఆత్మీయుల ఇంటికి వెళ్ళినా కార్డిచ్చి మరీ పిలిపించి ప్రత్యేక కుర్చీ వేసి మరి అన్నం పెట్టి తిను అని చెప్పినా మీరు ఎంత తినాలో అంతే తినాలి. ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువే తినేసి చేయగడిగేసి రావాలి. సేవకులు ఏమంటారంటే ఇంకా ఆకలి ఉండగానే చేయగడిగేయాలంట, మంచం చీ అనే లోపే నిద్ర లెగవాలంట. అన్నమాట మీకు అర్థమవుతుందా? బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తిండి దగ్గరే చాలా అవమానాలకి గురవుతాం మనం. తిండి దగ్గరే దిగజారిపోతుంటాం మనం. నేను చాలా చూసినా. నేను పొరపాటున ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు చికెన్ వండుతున్నారు, వాసన వచ్చింది అనుకో, ఇక కదలమ్మని వాడి నుంచి అడుగుతారుగా ఖచ్చితంగాని, ఏమని తినేళ్ళు అన్నయ్య అంటారేమోనని వెయిట్ చేస్తారు. ఇక ఆ ముచ్చట ఈ ముచ్చట చెబుతారు. వాళ్ళేమో అడగరు, ఈయనేమో ముచ్చట ఆపడు. ఇక ఈయన వెళ్ళేటట్టు లేడని చెప్పేసి వాళ్ళకు కూడా ఆకలి అవుతుందని తినేళ్ళొచ్చుగా అంటారు. మనకన్నా స్ట్రాటజీ ఏంది? ఫస్ట్ సారి అడిగితే వద్దందాం, రెండోసారి అడిగితే కూర్చుందాం అనుకుంటాం. ఫస్ట్ సారి అడగగానే వాళ్ళు ఏమంటారు? అవునా తినవా, సరే మరి వెళ్తే మేము తింటామన్నారు అనుకో, మన గుండెల్లో రాయబడినట్టు అయింది. కొంతమందికి ఎట్లా ఉంటుందనంటే అక్కడి నుంచి కదలం. చికెన్ అంటే ప్రాణం కొంతమందికి, గుడ్డు అంటే ప్రాణం కొంతమందికి, పప్పు అంటే ప్రాణం కొంతమందికి. ఈవెన్ నీకు ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా బయటికి వెళ్ళామనుకుంటే ఎంత తినాలో అంత తినేసి మితంగానే బయటకు వచ్చేయాలి, లేకపోతే కష్టం. ఎందుకనంటే కొంతమంది నష్టపోయారు. ఆదికాండంలో మీరు ఈ మాట చూడండి, 25వ అధ్యాయం లేదా 28 దగ్గరికి రండి, 28వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మీరు చూస్తే అక్కడ ఏశావు అంట యాకోబు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. ఇదిగో ఎర్రెర్రగా ఉన్నటువంటి ఆ వంటకాన్ని నాకు కొంచెం పెట్టు అని అడిగి ఆ చిక్కుడుగాయల కూర కోసం ఎంత కక్కుర్తి పడ్డాడనంటే 25వ అధ్యాయం 28 నుంచి మీరు చదువుకుంటూ రండి. 29, 30, 30 నుంచి 34 దాకా, 25, 29 నుంచి. ఏశావు యాకోబులు అన్నదమ్ములు. యాకోబు వంట చేస్తున్నాడు చిక్కుడుగాయల కూర. ఏశావు వచ్చాడు, ఎర్రెర్రగా ఉన్న వంటకాన్ని చూసి అడిగాడు. ఒక్క పూట తిండి, అది ఒక్క పూట తిండి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను అలిసిపోయి ఉన్నాను అని చెప్పి 31 దగ్గరికి రండి. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగ్గా ఏశావు నేను చావుబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? హలో, ఇటు చూడండి, ఇటు చూడండి. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? ఏశావు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఎర్రెర్రగా ఉన్నటువంటి కూర తినకపోతే నేను ఎక్కడ చచ్చిపోతానేమో అని అనుకొని జ్యేష్ఠత్వం నాకెందుకు, ఇప్పుడు చచ్చిపోయేటట్టున్నాను, నాకు ముందు ఆ తిండి పెట్టని. ఒక మనిషి ఒక పూట ఇష్టమైన తిండి తినకపోతే సస్తామా మనం ఏమన్నా? ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మీకు మాట చెప్పనా, ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళారు, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఎక్కడికైనా తోబుట్టుల దగ్గరికి వెళ్ళారు, ఎక్కడైనా ఏదన్నా పిలిస్తే వెళ్ళారు, ఒక ముక్క తక్కువ తినేసి వస్తే మనకేమైనా నష్టమైందా? మరి ఆ ముక్క గురించేగా ఇప్పటికి విడిపోయింది మీరు.
నా నా తాటీలో 2 పడిని, వాళ్ళ తాటీలో 5 పడిని అని చెప్పే కదా ఇప్పటికీ గొడవలు పెట్టుకొని తిరుగుతుంది. నువ్వు జీవితం అంతా ఎన్ని కోళ్ళు తినుంటావు, ఎన్ని మేకలు తినుంటావు, నువ్వు ఎన్ని చేపలు తినుంటావు. ఇంత చేప మొక్క కోసం, ఎన్ని మొక్కల కోసం గొడవ పెట్టుకొని రావట్లను. నేనేమంటున్నానంటే, ఈవెన్ వాళ్ళు మనకి ప్రేమతో వడ్డించిన మీరు చెయ్యి ఇలా అడ్డు పెట్టండి చాలు, నాకింతే చాలు. నీకు ఆకలి అవుతున్నా సరే, నీకు ఇష్టమైన ఫుడ్ అయినా సరే అలా నియంత్రించండి, అలా ఆపండి. ఎందుకంటే తిండి దగ్గర ఎవ్వరు ఎక్కడ అవమానాలు మీరు పొందొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏశావు తిండి దగ్గర జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయాడు. ఒక్క పూట తిండి గురించి ఆయన మాట్లాడే డైలాగులు ఏంటంటే, నేను చచ్చేటట్టున్నాను అని. మనమేం జావం ఒక్క పూట తిండి తినకపోతే. ఒక పూట తక్కువ తినేసి వస్తే ఏం కాదు. ఇష్టమైన ఫుడ్ కళ్ళ ముందున్నా కూడా ఒక పూట కంట్రోల్ చేసుకొని బయటికి వచ్చినంత మాత్రాన మనకేం కాదు. మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, మన ఇంట్లోనే తెచ్చుకుంటాం, మనం ఇంకా ఏదైనా తినగటానికి ప్రయత్నం చేస్తాం. మితంగా ఉండటం చాలా మంచిది, అది నీకు గౌరవాన్ని కూడా ఇచ్చింది, అది గౌరవాన్ని ఇచ్చింది. ఏసన్న గారి గురించి ఎక్కడికి వెళ్ళినా ఈ మాట మాట్లాడతారు. నేను నిజామాబాద్లో ఒక కారా కంపెనీ ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలా రోజుల నుంచి రండి 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 అని అంటే కారణం లేకుండా వెళ్ళకూడదని ఒకరోజు ఒక సందర్భం వస్తే వెళ్ళాను. కంపెనీ అంతా చూపించాడు, కూర్చోబెట్టాడు, కారా లడ్లు అవి ఇవి పెట్టాడు, పెట్టి కూల్ డ్రింక్ తెప్పించి అన్న తినండి అన్న అన్నాడు. నేను ముందు వాళ్ళతో మాట్లాడుతూ ఇక వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని ఒక రెండు కారపూసలు తీసుకొని అట్లా నోట్లో పెట్టుకొని అలాగే ఉన్నా. అంత అయిపోయి సరే నాకు ప్రేయర్ చేస్తానని లేచా. ఆయన టక్మన్ అన్న డైలాగ్ ఏందనంటే, ఏసన్న గారు కూడా అంతే, ఎంత పెట్టినా ఏం తిండో ఇంతే తింటాడు అని అన్నాడు. వామ్మ పొరపాటును నేను మాటల్లో మాట కొంచెం బుక్కితే ఏమనుకునేవాళ్ళు, తిండిపోతాడు అనుకునేవాళ్ళు ఏమో భయం వేసింది యాక్చువల్గా. అంటే మనుషులు మన తిండిని కూడా గమనిస్తారంటే అవును గమనిస్తారు. బయటికి నీ ఎంత సొంతోళ్ళైనా సరే మితంగానే తిని చేయగడిగేసి బయటకు వచ్చుదుము గాక. ఒక పూట తిండికి మనమేం సావం, 2 ముక్కలు తక్కువ తిన్నంత మాత్రాన మనమేం సావం. కానీ మన గౌరవాన్ని అక్కడ కాపాడుకొని మనం బయటికి రావాలి. హల్లెలూయా. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22-23 వచనాల్లో సొలొమోను ఒక్క పూట అంటే ఒకరోజు తిండి అక్కడ రాయబడి ఉంది. మేబీ ఆయన ఒక్కడే తినటానికి కాకపోయినా ఆయనకు 1000 మంది భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అక్కడ సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కలిపిందే అయినా. కానీ నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే 4వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతున్నాను వినండి. ఒక్కో దినానికి సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవి కాక ఎర్ర దుప్పులు జింకలు, క్రొవ్విన బాతులు తేబడ్డాయి అని. ఇంత మాంసాహారం రాజు కుటుంబంలో వాళ్ళందరూ తినటానికి ప్రతిరోజు ఇంత వండుతున్నారంట. అంటే సమృద్ధి, సొలొమోను కాలంలో సమృద్ధి ఉందని చెప్పడానికి రాయబడిన మాటలే అయినా కూడా నేనేమంటానంటే ఒక్కొక్క దినం ఎన్ని జంతువులు, ఇంత మాంసం, ఇంత ఆహారం అవసరమా? ఇంత అపరిమితమైనటువంటి తిండి మంచిది కాదు అన్న. ఎట్లా అంటారన్నా మంచిది కాదంటే, సొలొమోనే సామెతలు రాసేటప్పుడు ఏమంటారంటే అధికంగా మద్యము, అధికంగా మాంసం తినే వాళ్ళతో సోపత చేయొద్దంటాడు, వాళ్ళకి దూరంగా ఉండమంటాడు. ఎందుకంటే అధిక మాంసము, అధిక మద్యము త్రాగేవాడితో మీరు స్నేహం చేయకూడదు, వాడికి కొంచెం దూరంగా ఉండండి అని అంటది బైబిల్. సొలొమోనుకి జ్ఞానోదయం అయిన తర్వాత అప్పుడు ఆయన రాస్తున్న పదాలు అవి, కానీ దానికి ముందు ఆయన చేసిన పనులు ఇవి. నేను మీకు చేతులు మొక్కి చెప్తున్నాను, తిండి మీద యావ తగ్గించుకుందుము గాక. హల్లెలూయా. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే నీ ఇంట్లో ఒక ముద్ద నువ్వు ఎక్కువ తిన్నా నిన్ను అడిగేది ఎవరు లేరు, నీ ఇల్లది. కానీ నీ ఇంటిని దాటిన తర్వాత మితంగానే ఉందాం. ఇన్ కేస్ ఒకవేళ మన శరీర పరిస్థితులు బాగోనప్పుడు మన ఇంట్లో కూడా మితంగానే ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ఆరోగ్యం కంటే మన తిండేం గొప్పదేం కాదు. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి రండి, 19వ వచనంలో అక్కడేముందో తెలుసా? వారి కడుపే వారి దేవుడు అని ఉంది. ఏందంట? వారి కడుపే వారి దేవుడు అంట. అంటే తిండి కోసమే బతుకుతున్నాం, బతికేదే తిండి కోసం అన్నట్టు ఉంటుంది కథ. ఎందుకు బతుకుతున్నాం అంటే తిండి కోసం, ఎందుకు తింటున్నాం అంటే బతకడం కోసం. ఈ రెండింటికి విడదీయరాని బంధంలాగా ఉంటుంది. సో తిండిని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. వాక్యానికి సంబంధం లేకపోయినా నా బిడ్డలుగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. తిండి
ఎంత తినాలో అన్న దాంతోపాటు తిండి ఎలా తినాలి బయటికి వెళ్ళినప్పుడు అనేది కూడా మనం కొంచెం నేర్చుకుందాం. అప్పుడప్పుడు భోజనాలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు లేకపోతే మనందరం కలిసి ఉన్నప్పుడు కొంతమంది చేసే పనులు ఇబ్బందికరంగా ఉంటాయి. మేబీ అది మీకు అలవాటు లేకపోయి ఉండొచ్చు. బట్ మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మీకు తాటీలో తిండి పెట్టినప్పుడు, నేను కొంతమంది తిండి చూస్తా. ఇప్పుడు అన్న చికెన్లో అన్నీ ఉంటాయి కదా, ముక్కలతో పాటు ఏమేమి ఉంటాయి తీసి పక్కన పెట్టాల్సినవి? బిర్యానీ ఆకు, బండ పువ్వు, కలేమాకు, చెప్పుర్రు కదా మీకు దండం. టమాటాలు కూడా పక్కన పెడతావా? సరే, బిర్యానీ ఆకు, బండ పువ్వు, కలేమాకు, ఇంకా కొత్తిమీర గొంతులోకి పోయిద్దిలే కానీ ఇంకా అవును నవిలేసిన బొక్కలు, ఇంకా తీసి పక్కన పెట్టి ఏమేంటి ఇంకేమన్నా శారణమ్మా? యాలకులు తింటారా? అవి కూడా పక్కన పెడతాం కదా. సరే, ఇప్పుడు నేను చెప్పేదేనండి. ఇప్పుడు ఇవన్నీ వేస్టేజ్ అంతా ఎక్కడ వేయాలంటారు? అన్నం తినేటప్పుడు ఎక్కడ పెట్టాలి? పక్క కంటే ప్లేట్లోనే ఒక సైడ్కి పెట్టుకోవాలి, లేదా వాళ్ళని మూత అడిగి వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో పెట్టాలి. మనోళ్ళ తిండి చూడాలి కొంతమందిది. ఇది తాటి, మిమ్మల్ని ముగ్గులు కాంపిటీషన్లో పెట్టినా గెలుస్తుండే మీరు. తాటి ఎట్లుందో తాటి చుట్టూ మెతుకులు ఉంటాయి ఒకళ్ళకి. ఈ ఏ పక్కన పెట్టుకోవాల్సిన వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి నేల మీదే పెట్టేస్తాం. కొంతమంది చూస్తే బాధ ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఛేదరించుకోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా హుందాతనంగానే బ్రతకాలని చెప్తున్నా. మీకు డైరెక్ట్గా ఎవరు చెప్పరు. మీరు తీసిన అన్నాన్ని అంటే వేస్టేజ్ని నేల మీదో వాళ్ళ ఇంట్లోనో వాళ్ళు పెట్టిన టేబుల్ మీదో ఇలా తీసి పక్కన పెడతామనంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మీ తాటిలో పక్కన పెట్టండి. మీ తాటిలో పెట్టుకోవటానికి కొంతమందికి అసహ్యం అనుకుంటే వాళ్ళని ఒక చిన్న ప్లేట్ అడగండి, ఆ ప్లేట్లో పెట్టేసేయటానికి ప్రయత్నం చేయండి. సో కొంచెం మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. మన గౌరవం ఎవరి దగ్గర దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు అన్న విషయాన్ని బట్టి నేను మాట్లాడు. ఒకటి, తిండి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి. సామెతలు 25:16లో తేనె మీకు ఒకవేళ దొరికితే దాన్ని అధికంగా తాగకూడదంట. అధికంగా తేనె తాగకూడదు. ఒకవేళ అధికంగా తాగావా కక్కేస్తావని. ఇష్టమైందే అయినా, తీయడిదే అయినా, నాకు నోటికి రుచి కలిగించేది అయినా తేనెను కూడా అధికంగా తాగొద్దు అని చెప్పినప్పుడు, తిండి విషయంలో మనల్ని జాగ్రత్తగానే మితంగానే ఉండమని బైబిల్ బోధిస్తున్నప్పుడు మనం మితంగానే ఉందుముగాక తిండి విషయంలో. హల్లెలూయా. పర్టికులర్గా బయటికి వెళ్ళిన విషయంలో, లేకపోతే మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు, మీ బాడీకి అది సెట్ అవ్వనప్పుడు వాటికి దూరంగానే ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండోది, కొన్నిసార్లు ఏదన్నా ఆఫర్స్ మన ముందుకు వచ్చినప్పుడు కూడా కంట్రోల్ ఉండాలి, మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 40 రోజులు అంటే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నప్పుడు సాతానుగాడు ప్రభు దగ్గరికి వచ్చారు. 3 ఆఫర్లు పెట్టాడు. ఫస్ట్ ఆఫర్ ఏంటో తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని. రెండో ఆఫర్ ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయని. మూడో ఆఫరు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకు దండం పెట్టు అని. 3 ఆఫర్లు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మనల్ని శోధించటానికి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక నష్టాన్ని చేకూర్చడానికి 3 ఆఫర్లు పెడితే, అది మన శరీరానికి అవసరమైందే అయినా, మనకి అది ఎంతో ఉపయోగకరమైందే అయినా కూడా వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినాల్సిన టైము, యాక్చువల్గా యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు. సాతాను గారు చెప్పిన ఆలోచన రాళ్లను రొట్టెలుగా చేసుకో అని. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆఫర్స్ని రిజెక్ట్ చేశారో, దేవుడు దాని తర్వాత దూతలను పంపి మరీ యేసుప్రభుకి పరిచర్య చేయించినట్లుగా ఆ కింద వచనాలు మీకు కనబడతాయి. దేవుడు ఎప్పుడు ఏది నీకు ఇవ్వాలో అది ఇస్తాడు. కానీ ఈ మధ్యలో లోకం మన కళ్ళ ముందు పెట్టేటటువంటి ఆఫర్స్కి మనం బానిసలుగా ముందుకెళ్ళకూడదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. ఎవరో వస్తారు, ఏదో చిన్న ఆఫర్ ఇస్తారు, ఫోన్ ఇస్తానని అంటాడు, రీఛార్జ్ చేపిస్తారు, మనం అడగకముందే మనకు కావాల్సినవి కొనిపిస్తారు, మనం అడగక మునిపే మనకి ఫేవర్ చేస్తూ ఉంటారు, మనం అడగక మునిపే మనకు అన్నీ చేసి పెట్టడానికి రెడీ అవుతూ ఉంటారు. మీకు ఒక్క మాట గుర్తు చేస్తున్నాను, మీరు అడగక మునిపే మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఆఫర్స్ మీ కళ్ళ ముందు పెడుతున్నారు అని అంటే, అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఇంకేదో ఆశిస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్లు పెడుతున్నారు అని.
మీరు భయపడండి ఆ విషయంలో, జాగ్రత్త పడండి ఆ విషయంలో. అనవసరమైన ఆఫర్స్ మీ కళ్ళ ముందుకు వస్తున్నాయి అని అంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. కక్కుర్తి పడ్డావా నీ ఆధ్యాత్మిక జీవితం, నీ శారీరక జీవితం ఖరాబ్ అయిపోతుంది. అది ఎవరైనా కానీ, ఏ ఆఫర్ అయినా, డబ్బు ఆఫర్ పెట్టని, లేకపోతే శారీరక కోరికల్ని ఆఫర్గా పెట్టని, లేకపోతే చిన్న చిన్న వస్తువుల్ని నీకు ఆఫర్గా పెట్టని, ఆ ఆఫర్స్ పరిశుద్ధతకు కానీ దేవుడికి కానీ వ్యతిరేకంగా ఉన్నాయనంటే నిర్దాక్షిణంగా వాటిని పక్కన పెట్టేయండి. బైబిల్లో చాలామంది ఆఫర్స్ తీసుకొని పాడైన వాళ్ళు ఉన్నారు. బిలాము దగ్గరికి రాజు వచ్చి ఒక ఆఫర్ చెప్పాడు. ఏంటో తెలుసా? ప్రజల్ని శపించాలి, దానికి నీకు కావాల్సిన ఇల్లు ఎంత ఉందో అంత బంగారం ఇస్తాను, అంత వెండి ఇస్తానంటే బిలాము ఆఫర్ను తీసుకున్నాడు. ఆఫర్ను తీసుకొని ప్రజలను దూషించడానికి వెళ్ళి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. నేను మీతో ఈ మాట అంటున్నాను, ఏ ఆఫర్కి లొంగిపోవద్దు దయచేసి. ఎవరి ఆఫర్కి లొంగిపోవద్దు. అది ఒకవేళ మన పరిశుద్ధతను పాడు చేసేదా? అది ఎంత పెద్ద వస్తువు అన్నా కానీ, ఎన్ని వేల రూపాయలదైనా కానీ, ఆఫర్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయటం రావాలి. ఆ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు నా ప్రియదేవుని బిడ్డ. బైబిల్లో చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఇంకొకసారి ప్రజలు ఆఫర్ తీసుకొచ్చారు, నిన్ను రాజును చేయాలని. ప్రభు అక్కడి నుంచి కొండలకు పారిపోయాడంట. రాజును చేయాలని వస్తే ప్రజల దగ్గర నుంచి దూరంగా పారిపోయాడంట. ఎందుకంటే ఈ ఆఫరు దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది కాబట్టి అని. నీకు ఎలాంటి ఆఫర్లు వస్తున్నాయి నా ప్రియదేవుని బిడ్డ? ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఏ డబ్బు నీకే ఎదురు చూపిస్తున్నారు, ఏ చీర చూపిస్తున్నారు, ఏ వస్తువు చూపిస్తున్నారు, ఏ యొక్క పరిస్థితులు మీకు దగ్గర తీసుకొస్తున్నారు నాకైతే తెలియదు. కానీ యేసు నామంలో ఆఫర్స్ని రిజెక్ట్ చేయగలిగేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ మీకు వచ్చును గాక. హల్లెలూయా. సో దాని విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి. అవ్వ ఆదాముల దగ్గరికి ఇదే ఆఫర్ వచ్చింది. సాతాను కూడా వచ్చి చెప్పాడు, ఈ పండు కోసుకొని తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడులు జ్ఞానం తెలుసుకుంటారు, మీరు దేవుళ్ళుగా మారిపోతారని చెప్తే దేవుడి మాటను కూడా పక్కన పెట్టి ఆఫర్ని యాక్సెప్ట్ చేశారు. పండును కోసుకొని తిని శ్రేష్టమైనటువంటి స్థలాన్ని వదులుకొని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నారు. మన దగ్గరికి 100 మంది ఆఫర్లు తీసుకొస్తారు, 100 అవకాశాలు చెప్తూ ఉంటారు. కంట్రోల్గా ఉండండి. ఆ టైంలో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని అనిపిస్తున్నా కూడా ఆగండి కొంచెం, లేకపోతే చాలా నష్టాన్ని చేకూరుతూ. ఇంకోటి, శారీరక కోరికల విషయంలో ఆఫర్స్ వచ్చినా కూడా కంట్రోల్ అవ్వాలి మీరు. ఆదికాండం 39వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మీరు చూస్తే, పోతీఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి ఆఫర్ చేస్తుంది, నాతో తప్పు చేయని. ఆ ఆఫర్ విషయంలో, ఆ శారీరక కోరికల విషయంలో యోసేపు చేసినటువంటి ఒక పని ఏంటనంటే చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. అయినా ప్రతిరోజు ఆమె వెంట పడుతున్న కారణాన ఒక రోజున ఆయన అంగీని ఆమె చేతిలో వదిలిపెట్టేసేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడంట. పరిశుద్ధత కొరకు ఇంతగా ఆరాటపడినటువంటి వ్యక్తి మరొకరు కనిపించడు మనకి. ఈ చిన్న వయసులో, అంటే యవ్వనకాలపు వయసులో యోసేపు ఆ వచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ అదే ప్లేస్లో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను విషయాన్ని మీరు చూస్తే, ఫస్ట్ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. 16వ అధ్యాయంలో వేశ్యనొకతను చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అదే 16వ అధ్యాయంలో దెలీలా దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఈ ఆడోళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ శారీరక కోరికలు నెరవేర్చుకుంటూనే కళ్ళు ఓడబెరికి ఆయన్ని గాడిద మీద ఊరేగించే అంత పని చేశారు. నేను మీతో ఏమంటున్నానంటే, ఏదైనా ఆఫర్ ఎవరైనా మనకిస్తే అది శారీరక కోరికే అవని, ఒకవేళ అది మిగతా విషయాలే అవని, మన జీవితానికి అవసరమైన వస్తువులే అవని, ఏ గిఫ్ట్ ఇచ్చినా చాలా సున్నితంగా రిజెక్ట్ చేయటం నేర్చుకోనండి. ఎవరైనా కారణం లేకుండా గిఫ్ట్ పంపించారనుకో, ఎందుకు అని అడగండి, వద్దు అని చెప్పండి. ఎందుకనంటే ఈరోజు ఇస్తారు, రేపు పొద్దున దెప్పేస్తారు. మాట అంటానికి ఎక్కువ టైం పట్టదు. నేను ఇస్తే తప్ప మీకు గతి లేదనే రోజులు కూడా వాళ్ళ నోట్లో నుంచి వస్తాయి. జాగ్రత్త పడుదము గాక. హల్లెలూయా. పొర్రపాటును కూడా గిఫ్ట్లకి, ఆఫర్స్కి బానిసలు అవ్వమాకండి. జాగ్రత్తగా ఆ విషయంలో ఉండండి. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ధనమే మనకు ఆఫర్గా వచ్చిన డబ్బు విషయంలో కూడా మీరు కొంచెం చాలా కంట్రోల్గా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము, అది మనల్ని విశ్వాస భ్రష్టులను చేస్తుంది, మనల్ని మనమే పొడుచుకునేటట్లు చేస్తుంది, చాలా కీడు చేస్తుంది ధనాపేక్ష. అందుకే 62వ కీర్తన 10వ వచనంలో ఏముంటుందంటే, మీకు ధనము హెచ్చినను దాని మీద మీరు మనసు పెట్టద్దు. ధనం హెచ్చినా కూడా దాన్ని మీరు మనసును పెట్టుకోవద్దు, దాన్ని కేర్ చేయమాకండి. ధనం ఎంత అవసరమో మనకు తెలుసు,
అంత సంపాదించుకున్నాం, అంతకన్నా ఎక్కువ సంపాదించాలని అనుకునే ఆ గ్రీడీనెస్ ఏదైతే ఉంటుందో అది త్వరగా మన జీవితంలో నుంచి తీసేసుకోవాలి. మనకి ఇంత సంపాదిస్తే చాలు అని అనుకోం, ఇంకా 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 అని అనుకుంటూ ఉంటాం. ఏం చేస్తావా డబ్బులతో అని అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విషయం. ఎందుకో మితం ఉండదు డబ్బు సంపాదన విషయంలో, డబ్బుల విషయంలో కూడా కంట్రోల్ ఉండదు ఈ విషయంలో. ఇంకా కావాలనుకుంటాం, వెళ్తూనే ఉంటాం. ఎక్కడో ఏదో ఎర్రకి చిక్కిన చేప లెక్క ఒక రోజున బలైపోతుంటాం. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని చూస్తుంటే బాధ అవుతుంది. ఒకసారి కళ్ళు మూసుకోండి, మీరంతా కళ్ళు మూసుకోండి. నేను ఒక స్టోరీ చెప్తా విందురు కానీ. అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. మిమ్మల్ని హిప్నోటిజం చేద్దాం అనుకుంటున్నా. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవకూడదు, నవ్వకూడదు కూడా. ఇప్పుడు ఒకరోజు మీరు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారు. మీకు ఒక నల్ల బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో 5 కోట్లు ఉన్నాయి. ఇలాంటి కళ్ళు చాలా వచ్చింది. నిజమే చెప్పాను. నెక్స్ట్ ఏందా అన్నట్టు అనుకుంటున్నారు మీరు, నాకు తెలుసు. 5 కోట్లు దొరికినాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు 5 కోట్లతో? ఆలోచించండి. కిసాన్లో ఉన్నటువంటి షేర్లన్నీ కొనేస్తా అని ఒకళ్ళకి, హెచ్ గంగారంలో ఉన్న షేర్లన్నీ ఖాళీ చేద్దామని ఒకళ్ళకి, ఒక మంచి 2 ఎకరాల పొలం కొని దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకొని దాంట్లో 4 బర్రెలు పెట్టుకొని, షారని ఆలోచిస్తున్నావా? 4 బర్రెలు, 4 కోళ్ళు. కళ్ళు మూసుకో. ఒక్కసారి కళ్ళు తెరవండి. దొరికినాయా? మనం సరే ఇవన్న ఒక దొరకలేదంట. ఇక ఇవన్న ఒక సామాన్యమైన కోరికలు. కొంతమందికి ఎలాంటి కోరికలు అంటే తెలుసానా? డబ్బులు దొరకాలే కానీ నేనేంటో చూపిస్తా ఒక్కొక్కళ్ళకి. మనకి ఈ బుద్ధి ఉందనే ఆ బ్యాగులు దొరకవు మనకి. ఈ డబ్బులు ఎందుకు దొరకాయాలంటే ఇగో మనం విచిత్రమైన పనులు చేస్తాం. కొన్ని డబ్బులు లేవు కాబట్టి మౌనంగా ఉంటున్నాం, కానీ డబ్బులు ఉంటే ఒక్కొక్కరిని ఆడియం. మనల్ని అన్న వాళ్ళ నోర్లు మూపియం. నేనేంటో చూపిస్తా, అందుకే సంపాదిస్తున్నా. అరే హలో ఇటు చూడండి. ఎందుకు సంపాదిస్తున్నావు అని అడగండి ఎవరినైనా. ఎందుకు సంపాదిస్తున్నావు అని అడగండి. కానే కేలియే, సోనే కేలియే, పీనే కేలియే అంటారా? అవి కాలం పోయింది. మనకి తినటానికి ఉంది, కట్టుకోవటానికి ఉంది, బ్రతకడానికి ఉంది, పిల్లల్ని చదివించుకోవటానికి కూడా ఉన్నాయా లేవా? అంత లేకుండా ఏమి లేవు కదా. ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా అని అంటే ఏమంటారో తెలుసా? బంధువులు మా పాలోళ్ళ మధ్యలో నేనేంటో చెప్పట్లా మీరు. అసలు నేనేంటో చూపిస్తా. అసలు నేను సంపాదిస్తే ఎంత సంపాదిస్తానో మా వాళ్ళకి అర్థం కావాలి, చూపిస్తా. అందుకే దేశం పోయి ఇరగదీసేస్తా, సంపాదిస్తా, మూట కడతా, బ్యాంకులు వేస్తా, అది కొంట. మీకు తెలుసా ఇట్లాంటి స్టోరీలు ఎవరికైనా చెప్పారా? నీకు ఎప్పుడైనా మీ ఆయన చెప్పాడా? నిన్ను బంగ్లాలో పెడతా, ఇగో గణేష్ అని ఎప్పుడైనా చెప్పాడు? అక్షక ఏం పేరు? సునీత 2 అంతస్తుల డాబా కడతా నీకు సునీత అన్నాడా? అంటారు కదా అప్పుడప్పుడు. జీవన్ ఎప్పుడైనా అన్నాడక్క? అనలేదా? ఓకే రైట్. నేనేమంటానంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే డబ్బు ఎందుకు సంపాదిస్తున్నామంటే బ్రతకటానికో లేకపోతే అవసరాలకో అన్న కారణం ఉండదు. వాళ్ళకంటే ఎక్కువ బ్రతకటం కోసం, నేనేంటో వాళ్ళకి తెలియటం కోసం, నేనేంటో చూపించటం కోసం. మన గోల్స్ ఏంటి? అరే మితం ఉందా? కనీసం దాని మీద కొంచెం కంట్రోల్ ఉందా? ఆ డబ్బు నాకు ఒక అక్క తెలుసు. అక్క ఒక మాట అన్నారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. డబ్బు చాలా చేపిస్తుందంట మన చేత. డబ్బులు చాలా చేపించిద్దంట మన చేత. ఓ యేసు నామంలో మనం డబ్బు విషయంలో కొంచెం కంట్రోల్ ఉందము గాక. అతని పేరు ఆకాను. ఐగుప్తు నుంచి కానానుకి వెళ్ళాల్సినటువంటి యాత్ర అది. మోషే గారు కాలం దగ్గర నుంచి యెహోషువ నాయకుడు కాలం దాకా ఆ 40 సంవత్సరాల ప్రయాణం అయింది. ఆ అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ఆకాను, తన పిల్లలతో పాటు దేవుని మార్గంలో వెళ్తున్నటువంటి ఆకాను ఒక్కరోజు బంగారాన్ని, షేనారు వస్త్రాన్ని, వెలగల వస్తువుల్ని చూసి ఆశించి వాటిని తీసుకొని గుడారంలో కింద దాచిపెట్టుకున్నాడంట. అరే వెళుతున్న మార్గమేమో కానానికి వెళ్ళాల్సిన మార్గం. ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే అవి తీసుకొని ఏం చేశాడు? మహా అయితే మరలా 2వ రోజు ప్రయాణం ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొని దాచిపెట్టుకుంటూ భయంతోనే వెళ్ళాలి.
అలాంటి కండిషన్లో ఆకాను వాటిని తీసుకున్న కారణాన ఇదిగో చంపబడ్డాడు, తన కుటుంబం కూడా కాల్చబడింది. గెహాజీ అనేటటువంటి ఒక అతను ఉన్నాడు, డబ్బు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని తీసుకొని ఆ సేవకుడితో ఆ విషయం తెలిసి అతనికి పోయింది కుష్టు, ఇతనికి వచ్చింది. ఏం సంపాదించాడయ్యా డబ్బుతో అని అంటే కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. మీరు 12 గంటలు కష్టపడాల్సిన చోట 10 గంటలు కష్టపడాల్సిన చోట 16 గంటలు కష్టపడి ఏం సాధించారయ్యా అని అంటే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, లేకపోతే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం, లేకపోతే జీవితాన్ని పతనం చేసుకోవటం. ఇంతకుమించి ఏం చేయం. మన సామర్థ్యం, మనం ఎంత సంపాదించాలో, మన అవసరాలు ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన టార్గెట్స్ ఏంటో మనకు తెలిసినప్పుడు అది రీచ్ అయిన తర్వాత దాన్ని అక్కడితో కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ మన లైఫ్ని ఎంత సంతోషంగా గడపగలగాలో డిజైన్ చేసుకోవాలి. వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఇది చేయకూడదు. సో అది మీకు ఎప్పటికైనా ప్రమాదం అన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. సో ధనం విషయంలో గెహాజీ, అదేవిధంగా ఆకాను, యోధాని మీరు గమనించారా? యోధా కూడా డబ్బు కోసం ప్రభునే అప్పగించినటువంటి పరిస్థితి. ప్రభు పరిచర్యలో దొంగగా బ్రతికాడనే సాక్ష్యం కూడా, ఆ చెడ్డ సాక్ష్యం కూడా ఆయనకుంది. డబ్బుని కొంచెం తక్కువ ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా చాలా మితంగా ఉందాం ఆ విషయంలో. మరీ అంత గ్రీడీగా, అంత అత్యాశతో బ్రతకమాకండి. ఇది మనల్ని పాడు చేస్తుంది, ఇది మనల్ని తప్పులోకి నడిపిస్తుంది. డబ్బు సంపాదించాలంటే 100 దారులు కదా, ఏదో ఒక దారి సంపాదించాలని అడ్డదిడ్డమైన దారులు తొక్కేటట్టు చేస్తుంది. జాగ్రత్త పడుదుముగాక ఆ విషయంలో. నేను ఇంకో మాట అంటున్నాను, మాటల విషయంలో కూడా కంట్రోల్ ఉండాలి మనకి. సామెతలు 17వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. సామెతలు 17:27 చదువుతారు ఎవరైనా? మితంగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణం గలవాడు. మితంగా మాట్లాడితే తెలివిగలవాడు అనిపించుకుంటావంట, తక్కువ మాట్లాడితే తెలివి. మీకు ఎందుకు ఎక్కువగా మాట్లాడకూడదు అని అంటే 10వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడండి. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషముండక మానదు. తన పెదాలను మూసుకున్న వాడు ఏమంటాడంట? బుద్ధిమంతుడు అవుతాడంట. మితంగా మాట్లాడితే తెలివిగలవాడివి, పెదవులను జాగ్రత్తగా మూసుకొని ఉంటే నువ్వు బుద్ధిమంతుడివి అని అనిపించుకుంటూ ఉంటావు. 13వ అధ్యాయం 3వ వచనం చూడండి, తన నోరు కాచుకొని వాడు తను కాపాడుకుంటాడు, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడు అని రాసి ఉంటుంది. సో యాకోబు 1:19లో మాట్లాడుటకు నిదానించు, వినుటకు వేగిరపడు అని రాసి ఉంటుంది. యాకోబు 3వ అధ్యాయంలో ఇదిగో ఈ నాలుక సాధు చేయబడినటువంటి అవయవంగా ఉంది, ఇది కొంచెంగానే ఉన్నా ఇదిగో కొంచెం నిప్పు అడవిని తగలబెట్టినట్లు ప్రకృతి చక్రానికి నిప్పు పెట్టేది, చిచ్చు పెట్టేది ఏదన్నా ఉందంటే ఈ నాలుకే. ఈ సర్వ శరీరానికి పాపం అంటించేది ఈ నాలుకే. ఈ నాలుక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండని బైబిల్ మనకు బోధిస్తుంది. నాలుకతో విస్తారమైన మాటలు, ఈ ఈ ఈ మాటలు కొంచెం కంట్రోల్ ఉండాలి. మీకు ఇది ప్రాక్టీస్ అవ్వాలి నా ప్రియదేవుని బిడ్డ. కంట్రోల్ లేకపోతే కష్టం. ఆమె పేరు మిరియాము, గొప్ప సేవకురాలు, ప్రవక్తిని. కానీ ఆమె తన తమ్ముడైన సేవకుడి మీద, మోషే గారి మీద సనిగిన సనుగుడు అంతా ఇంత కాదు. కూషు దేశపు స్త్రీని నువ్వు పెళ్లి చేసుకున్నావని మోషే గారికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన కారణాన కుష్ఠరోగంతో ఊరి బయట బతకాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది. జాగ్రత్త, నీకే తెలియదు కొన్నిసార్లు నువ్వు నోటితో మాట్లాడే మాటలు నీకు శాపాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయని. నువ్వు చెడ్డదానివి అని ముద్ర పడుతుంది, చెప్పుడు మాటలు మోసుకొని వెళ్ళేదానివి అని ముద్ర పడుతుంది. నీ నోరు కంట్రోల్ లేదు అనే చెడ్డ సాక్ష్యం నీకుంటుంది. మాటలు జాగ్రత్తగా ఉంచండి, పొదుపుగా ఉంచండి, తక్కువగా ఉంచండి. అప్పుడప్పుడు అంటారు కదా, మాట్లాడితే నీకు ముత్యాలు ఏమన్నా రాలుతాయా? అంతేనా? ఏం సామెత ఉంటుంది? మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా ఏడిపోతుంది. చెప్పండి ఏదోటి. ఏంది? మాట్లాడితే ముత్యాలు రాలుతాయా అంటే, అవును, మాట్లాడితే ముత్యాలు రాలుతున్నంత జాగ్రత్తగానే ఉండాలి. అవి ముత్యాలే. ఆ ముత్యాలు విలువైనవి కాబట్టి విలువైన మాటలు మాత్రమే మాట్లాడాలి. ఇష్టానుసారమైన మాటలు మాట్లాడితే మనకే విలువ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో కొన్నిసార్లు మన నోరు కంట్రోల్ లేక బంధాలు కోల్పోయి ఉండొచ్చు, మనుషుల్ని కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని అవకాశాలు కూడా చేజార్చుకొని ఉండొచ్చు. నాకు ఒక యజమాని వచ్చి మాట్లాడిన మాట ఏంటనంటే, అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే వారి కుటుంబ వ్యవస్థలో కానీ జరిగిన విషయాలన్నింటినీ కూర్చొని మాట్లాడుతూ ఏడుస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే,
నా దగ్గర పనిచేస్తూ నాకే వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అవి తీసుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నా. నేను అన్నాను, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ యజమాని గురించి ఎప్పుడు కూడా నీ తోటి వారి దగ్గర పొరపాటును కూడా మాట్లాడుకోవద్దు చెడు విషయాలు. నువ్వు వెళ్ళావు పనికి, పని చేయాలి, బయటికి రావాలి. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన కోపం గురించి, ఆయన ఆగ్రహం గురించి, ఆయనకున్నటువంటి పరిస్థితుల గురించి, ఆయన చేసే పనులు మనకి అవసరం లేని విషయాలు. అవి మనకు అవసరం లేని విషయాలు. పనికి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కైకిలికి పిలిచారనుకో, ఆ పొలం వాళ్ళ గురించి మీకెందుకు? మీరు ఏం పనికి వచ్చారో ఆ పని చేసుకోవాలా, ఆమెననాలా, వెళ్ళిపోవాలా. లేనిపోయిన అన్నీ తెచ్చుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా చెప్తున్నాను, నోరు కంట్రోల్ ఉంటే మంచిది. పచ్చి సామెత చెప్పాలంటే, ఇది బాగుంటే ఏదో బాగుంటుందంట. ఏందది? నోరు మంచిగా ఉంటే, అంతేనా? నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుందంట. మన నోరు మంచిగానే ఉంచుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నోటి మాటలు కంట్రోల్ చేద్దాం. మీలో బూతులు వస్తాయన్నా నాకు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కొన్నిసార్లు బూతులు వస్తాయన్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు బాగా ఊత పదం ఏది? ఊత పదం అంటారా ఎవరైనా? మనలో ఎవరైనా ఉన్నారా అట్లా? లేరా? ఒకవేళ మీకేమన్నా బూతులు అలవాటు ఉంటే, అవ్వో అక్కో ఏదో అంటూ ఉంటారు కొంతమందికి ఏమో బూతులు ఈజీగా వచ్చేస్తాయి. ఇంట్లో పిల్లల్ని అంటూ ఉంటారు, భార్యని అంటూ ఉంటారు, భర్తను అంటూ ఉంటారు. ఈజీగా కొన్ని మాటలు నీకేమన్నా అట్లాంటివి ఉన్నాయి అనుకో, XYZ అట్లా కొన్ని పదాలు, అవి రాసి పెట్టుకోవాలి. నీకేమైనా ఉన్నాయి అనుకో, అవి రాసి పెట్టుకోవాలి. మీకు ఏదైనా ఉంటే అవి రాసి పెట్టుకోవాలి. నాకు ఆ నోటి తుత్తర, నోటి దురుసు, ఆ నోటు కంట్రోల్ లేనితనం ఏదైనా ఉంటే కొంచెం మీరు చేయాల్సిన పని ఏంటనంటే, ఒక 24 hours, ఇప్పుడెంత 2 అవుతుంది కదా, ఇవాళ 26, రేపు 27వ తారీఖు 2 గంటల దాకా 24 గంటల్లో నీ చెడ్డ పలుకు ఏదైతే ఉందో, నీ నోటి నుంచి వచ్చే చెడ్డ పలుకు ఏదైతే ఉందో అది పలకకుండా జాగ్రత్త పడు. ఒకటి, కొంతమందికి వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పే అలవాటు ఉంటే 24 గంటలు ఎవరి గురించి ఎవరికి చెప్పకుండా కంట్రోల్గా ఉండేటటువంటి ప్రయత్నం ఒకటి చేయండి. మీకు తెలీదు మీ గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఎంత చెడ్డగా ఉంటుందో. మళ్ళీ మీరు ఏం తప్పులు చేయరు, ఘోరమైన పాపంలో మీరు ఉండరు. కానీ మీకున్న బలహీనత ఏంటంటే ఆ నోరు, ఆ మాటలు, ఇక్కడ అక్కడ చెప్పటాలు. సో దాన్ని మీరు కంట్రోల్ చేయటానికి ఈరోజు ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ సక్సెస్ అయితే నాకు మెసేజ్ ఇలా తంబు ఒకటి పెట్టండి, అన్నా డన్ అని ఒకటి పెట్టండి. నా బూతుని 24 గంటలు కంట్రోల్ చేసిన, నాకున్నటువంటి చెడ్డ లక్షణం వీళ్ళ గురించి అలా చెప్పడం, అది 24 గంటలు కంట్రోల్ చేసిన అన్నది ఏదన్నా ఉంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి. 2వ టాస్క్ ఇస్తా. ఈసారి 48 గంటలు జాగ్రత్తగా ఉండేటట్లు ప్రయత్నం చేద్దాం. మన నోరుని మనం కంట్రోల్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నా ప్రియదేవుని బిడ్డ. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను రండి. కొన్నిసార్లు మన భావోద్రేకాలను కూడా మనం కంట్రోల్ చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు ఒకసారి సామెతలు 25:28 దగ్గరికి మీరు రండి. సామెతల గ్రంథం 25:28. 25:28 సైలెంట్లో పెట్టుకోవటం నేర్చుకోండి. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలాగో మనస్సుని అణుచుకోలేని వాడును అంతే. ఇటు చూడండి, భావోద్రేకాలను కూడా కంట్రోల్ చేసుకోవటం మనకి చేతనవ్వాలి. మనస్సుని అణుచుకోవాలి. మనకు వచ్చేటటువంటి ప్రతి భావోద్రేకాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ నేను పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పాయింట్లో మీలో చాలామంది పడిపోయిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. చూడండి, ఎవరి మీదన్నా మనకి ఏదన్నా కోపం ఉంటే ఆ కోపాన్ని ఆ టైం వరకా లేకపోతే లాంగ్గా దాన్ని కంటిన్యూ చేస్తున్నామా? మనిషికి కోపం రావటం సహజం, కానీ కోపంలో పాపం చేయకూడదు అనేది బైబిల్ మాట. యేసు ప్రభువు కూడా తప్పు జరుగుతున్నప్పుడు కోపగించుకున్నాడు, వాటన్నిటిని దేవాలయాన్ని పరిశుద్ధపరిచేటప్పుడు. కానీ నేనేమంటానంటే, ఆ కోపాన్ని ఆ పర్టికులర్ సందర్భంలోనే చూపించారా, దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారా? అతని పేరు కయ్యూను. అతనికి దేవుడు తన అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడని అతని మీద ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ కోపం ఎక్కడి దాకా కంటిన్యూ అయిందో తెలుసా? హేబేల్ని కొట్టి చంపి పాతి పెట్టేంత వరకు ఆ కోపాన్ని లోపలే పెట్టుకొని ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఒక మనిషికి కోపం వస్తే చంపేసి దాకెళ్తారా అంటే, అవును అలాగే వెళ్ళాడు అతను. నీ కోపం ఎవరి మీద ఉందో నాకు తెలీదు, ఎందుకుందో నాకు తెలీదు,
దాన్ని ఎక్కువ కాలం మొయ్యి మాకు, అది నీకు మంచిది కాదు, నీ ఎదురుగున్న వాళ్ళకు కూడా మంచిది కాదు. కయ్యూను కోపం ఎదుటివాడిని చంపితే హామాను కోపం హామాన్నే చంపేసింది. మొర్దెకై మీద కోపం ఎందుకు ఆ కోపమో తెలుసా? మొర్దెకై అంట హామానికి ఇలా వంగి దండం పెట్టలేదంట, అంతే. ఒక చిన్న విషయం, పట్టించుకోకూడదు. ఎందుకంటే వేలాది మంది వంగి దండం పెట్టినప్పుడు ఒకటి పెట్టలేదని చెప్పేసి వాడి మీద పర్సనల్గా కోపం పెంచుకున్నాడు హామాను. మొర్దెకైని చంపాలన్న ఒక కోపం రాజు దగ్గరికి వెళ్ళి, విలువైన విషయాలు చెప్పాల్సిన వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, యూదులందరూ మంచోళ్ళు కాదు, యూదులందరిని చంపడానికి శాసనాన్ని రెడీ చేయండి అంటే రాజు ముద్రతో కూడిన శాసనాన్ని రెడీ చేశారు. ఒక్కళ్ళ మీద ఉన్న కోపం అతను చంపేంత వరకు ఆలోచిస్తూ చివరికి ఏమైపోయాడు తెలుసా? తను ఉరేసుకొని చంపబడ్డాడు, తన పిల్లలు కూడా ఉరితో చంపబడినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. మన కోపం మన భవిష్యత్తుని, మనకున్నటువంటి జీవితాన్ని పతనం చేసేదిగా ఉండకూడదు నా ప్రియమైన బిడ్డ. సిర్ఫ్ 2-3 రోజుల కోసం బతకడానికి వచ్చిన వాళ్ళం, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళం. కర్నూలు సంఘటన చూసారా? మొన్న బస్సు కాలిపోయింది, మీకు న్యూస్ వచ్చిందా? అందరు హ్యాపీగా నిద్రపోతున్న టైంలో ఒక్కసారిగా ఆ ఫైర్ అయిపోయింది. బస్సులో ఉన్నటువంటి చాలామంది కేకలు పెడుతూ ఆ మంటల్లో కాలిపోయి చచ్చిపోయారు. ప్రశాంతంగా ప్రయాణం చేస్తూ నిద్రలో ఉన్న వాళ్ళు అట్లాగే మంటల్లో కాలిపోయి చచ్చిపోయారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లా. నేను రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే హైవేల మీద వచ్చిపోతున్నప్పుడు ఎన్నో కార్లు ఆ రోడ్డు పక్కన అలా బోల్తా పడిపోయినవి ఉన్నాయి, లారీలు ఇలా బోల్తా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఓఆర్ఆర్ మీద వస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు ఈ కళ్ళతో దగ్గరుండి చూసినా నేను. ఎంతోమంది స్పాట్లో ఆ యాక్సిడెంట్లో చనిపోవటం చూసినా నేను. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లా. బ్రతికే కొద్ది జీవితంలో కూడా ముందోడితో గొడవ, వెనకోడితో గొడవ, పక్కన వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం. యేసు నామంలో మనస్సులో ఉన్నటువంటి ఆ కోపం అనే పద్ధతులన్నీ ఈరోజు దూరమైపోవును గాక. హల్లెలూయా. జస్ట్ వాళ్ళతో కనిపిస్తే నవ్వుతూ మాట్లాడదాం, నవ్వుతూ పలకరిద్దాం. 2 నిమిషాలు ఉంటామేమో, మహా అయితే మందిరంలో ఎంతసేపు ఉంటామో మనం? 3 గంటలు ఉంటాం కదా, పాటల దగ్గర నుంచి ఆరాధన అయిన దాకా. 3 గంటలు నవ్వుతూ కనపడండి. ఎలా ఉండాలి? ఎట్టుండాలి? ఎట్టుండాలి? ఆ పిల్లలాగా నవ్వాలి, ఆ పిల్లలా నవ్వుతూ ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని చూస్తే మాకు భయం వేసేటట్టుగా మీరు ఉండకూడదు, మేము మిమ్మల్ని అట్లాగా తినేసేలాగా మేము చూడకూడదు. అంత కోపాలు ఎందుకు? మందిరంలో ఒక 2-3 గంటలు ఉండి 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేదానికి నవ్వుతూ ఉండండి. నేను ఇవాళ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండి చూడాలనుకుంటున్నాను. మా దగ్గరతో సహా అందరికీ మీరు అందరూ వందనాలు చెప్పాలి. ఓకేనా? ఈ టాస్క్ ఓకేనా? అంటే ఇప్పుడు పరిమిళ వందనాలు చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి వీళ్ళందరికీ వందనాలు చెప్పాలనుకుందాం. ఎరా నువ్వు కూడా ఓకే కదా? నువ్వు వందనాలు చెప్పాలనుకుంటే అందరికి వందనాలు చెప్పాలి నాతో సహా. ఎట్లా చెప్తావు వందనాలు? ఎట్లా చెప్తావు శరణ్ వందనాలు? నవ్వు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాక వారానికి ఒకసారి వస్తాం రాజయ్య. ఓ మాట, వారానికి ఒకసారి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోయాం అనుకో, నీ పని నీది, నా పని నాది, ఎవరి ఊర్లో వాళ్ళు, ఎవరి తాండాలు వాళ్ళు. మళ్ళీ కలుస్తాం మనం, మళ్ళీ వారం తర్వాత కానీ మన ముఖాలు కనపడవు. నేనేమంటానంటే కనీసం రావటమే రండి నవ్వుతూ, అక్క వందనాలక్క అనండి. ఎదుటోడికి కొండంత హ్యాపీ ఉంటుంది. వాడికి ఏదో నెత్తిలో పెట్టుకొని ఏదో సమస్యల్లో ఉంటారు వాళ్ళు, ఇంటి దగ్గర ఏదో జరిగి ఉంటుంది, అవన్నీ నెత్తిలో పెట్టుకొని వచ్చి కూర్చున్నారు. కొంచెం నువ్వు నవ్వుతూ పలకరించు. అందనాలు బాగున్నారక్క అనండి, అంత మంచిది, పిల్లా జల్లా బాగున్నారు, మీ ఆయన మంచుకున్నాడు అని ఊరకు అడగండి. కొంచెం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ వాతావరణం కూడా చేంజ్ అయ్యిద్ది, వాళ్ళ మూడు కొంత చేంజ్ అయ్యిద్ది. ఇంకా దుఃఖంలో ఉన్నారు, ఆల్రెడీ సాక్ష్యం చెప్పేటప్పుడు ఏడ్చారనుకుంటే కొంచెం దగ్గర తీసుకోనండి, కొంచెం మంచిగా మాట్లాడండి. ఆరోగ్యం బాగోక ఇప్పుడిప్పుడే బాగైన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో ఆరోగ్యం గురించి అడగండి, ఎలా ఉన్నారేంటో మాట్లాడండి. మీ చిన్న నవ్వుతూ పలకరించే పలకరింపు వాళ్ళకి చాలా మంచి మెడిసిన్, అది చాలా మంచి మెడిసిన్, అది వాళ్ళకి ఔషధంలాగా పనిచేస్తుంది. సో దయచేసి ఈరోజు నవ్వుతూనే మాట్లాడుకుందాము గాక. మాట్లాడతారా? కిషన్ అని అందరికీ నవ్వుతూ మాట్లాడాలి. పక్కన వాళ్ళని చూడండి, ఇప్పుడు ఒకసారి మీ పక్కన వాళ్ళ ముఖం చూడండి, నవ్వుతూ వందనాలక్క అని చెప్పండి, సెకండ్ ఇవ్వండి. నవ్వుతూ అన్నా నేను అన్న, మీరు కూడా అదంతా ఆడవాళ్ళకిలే, మాకు కాదు అన్నట్టు చూస్తున్నారు మీరు. అన్నకి చెప్పండి, పౌలన్న మీరు కూడా అన్నకి సెకండ్ ఇవ్వండి అన్న,
వందనాలు చెప్పండి, ఏం పర్లేదు. కిషన్ అన్న, అన్న కిషన్ ఎక్కండి. అది ప్రేమగా ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా ఆయన నవ్వుతూ మాట్లాడుకుంటే. ఏదో బిగపట్టు కూర్చున్నట్టా కూర్చొని మీరు అంతే కూర్చుంటే ఏం చేయాలో నాకు అర్థం కాకింది అక్కడి నుంచి ఎడుతున్నాను నేను. మీ ముఖంలో నవ్వుండునుగాక, మీ నోటి నిండా నా దేవుడు నవ్విచ్చునుగాక. హల్లెలూయా. మనసును కొంచెం మితంగా కంట్రోల్ చేయండి, అది అన్కంట్రోల్ అవుతుంది ఈ మధ్య. ఇంకోటి, ఎవరి మీదైనా రివెంజ్ ఉందనుకో, ప్రతీకారం, అది కూడా జర కంట్రోల్ అవ్వాలి. ప్రతీకారం కూడా కంట్రోల్ ఉండాలి. ఆయన పేరు దావీదు. ఒక రోజున తన శత్రువు తనున్న గుహలోకే వచ్చాడు సౌలు. ఆయన్ని చంపటానికి తన మనసు ప్రేరేపిస్తుంది శత్రువుని చంపమని. తన మనసుని కంట్రోల్ చేస్తున్నాడు. పక్కనున్న వ్యక్తులు చెప్తున్నారు, నీ శత్రువు దొరికాడు, చంపేసే మీదబడి అని. వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళకపోతే మేము చంపుతామంటే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. తను ఏమనుకున్నాడు తెలుసా, ఆ టైంలో అభిషేకం కలిగినటువంటి వాడు, ఇతని మీద నేను చెయ్యి వేయకూడదు, అతను ముట్టకూడదు. అరే ఎంత సెల్ఫ్ కంట్రోల్ అండి. తనను చంపటానికి వచ్చిన శత్రువు అభిషేకం కలిగిన వాడని గుర్తెరిగి తను చంపాల్సిన టైం వచ్చినా కూడా వదిలిపెట్టాడు. నేను వాళ్ళని అనకూడదు, వాళ్ళని ముట్టకూడదు, వాళ్ళని చంపకూడదు, వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు నిజమే, కానీ నేను వెళ్ళకూడదు. కంట్రోల్ చేసుకున్నాడు ఆయన. బైబిల్లో కొంతమంది రివెంజ్ తీర్చుకోవటానికి ఎక్కడి దాకా వెళ్ళారు తెలుసా, చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఆదికాండంలో 37లో మీకు దీనా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అధికారి కొడుకు పాడు చేశాడని షిమ్యోను, లేవి అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అమ్మాయికి. ఒక రాత్రిపూట ఊరి మీద పడి మగవాళ్ళందరినీ చంపేశారంట షిమ్యోను, లేవీలు. నరహంతకులు. ఒక ఆడపిల్లకి డ్యామేజ్ అయిందని ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేసేసాడు ఆయన. ఏం ప్రతీకారం, ఏం రివెంజ్ ఇది? ఏ విధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు? నీలో ఎవరి మీద అయినా ప్రతీకారం తెచ్చుకోవాలన్న కోరిక నీకుంటే నీ మనస్సు ఈరోజు కంట్రోల్ అగునుగాక. హల్లెలూయా. ఎవరి మీద ప్రతీకారాలు పగలవద్దు. 2 రోజులు ముచ్చట మంది, సిర్ఫ్ 2 दिन के लिए ఆయా ఆతా జాతా అన్నట్టు ఉండాలి తప్ప పగలు పెంచుకోవద్దు మనం. అంతే కదా యశ్మనక్క? మనం ఏం సాధిస్తాం పగలు పెంచుకొని? అన్నమ్మక్క అంతే కదా. ఎవరి మీద పగొద్దు మనకి. మనం సాఫ్ సీదా ఉందాం. మన పట్ల వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మనకు అవసరం. మనం మాత్రం నవ్వుతూ చక్కగా హ్యాపీగా ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉందాం. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోదాం. ఎవరి మీద పగ పెంచుకోకుండా ఉందుముగాక. హల్లెలూయా. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అధికంగా పగ, అధికంగా కోపమే కాదు, అధికంగా ప్రేమ కూడా పెంచుకోవద్దు ఎవరి మీద. నేను మరలా చెప్తున్నా, ఎక్కువగా ఎవరిని ప్రేమించమాకండి. ఆయన ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి ప్రేమ కోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. ఎవరో తెలుసా ఆయన? యాకోబు. ఎవరి కోసమో తెలుసా? రాహేలమ్మ కోసం. అందంగా కనిపించిన ఒక అమ్మాయిది, అది కూడా వరుస ఇద్దని మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు ఇదిగో రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయండి అని అంటే ఆయన అన్నాడు, అయితే 7 సంవత్సరాలు కొలువు చేయాలంటే 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ తర్వాత ఆయన మోసం చేస్తే మరొక 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ 14 సంవత్సరాలు ఎండకి ఎండాడు, వానకి తడిచాడు. ఎక్కువగా ఎవరిని ప్రేమించమాకండి, లైఫ్ పడిద్ది మీకు కూడా. లైఫ్ అంటే తెలుసు కదా, 14 ఏళ్ళు జైలు శిక్ష అన్నట్టు ఉంటుంది. ఒక మనిషి జీవితంలో 14 ఏళ్ళు అంటే చిన్న విషయం అన్నా? ఒక అమ్మాయి ప్రేమ కోసం 14 ఏళ్ళు గొర్రెలు కాశాడు, ఎండకి ఎండాడు యాకోబు. తన యవ్వన బలాన్ని మొత్తాన్ని ఒక అమ్మాయి ప్రేమను సంపాదించుకోవటం కోసం వదిలేసుకున్నాడు. ఎక్కువగా ఎవరిని ప్రేమించమాకండి. మరలా చెప్తున్నాను, చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు. యాకోబు రాహేలుని ప్రేమించినంతగా రాహేలు యాకోబుని ప్రేమించలేదు, అది గుర్తుపెట్టుకోనండి. 14 ఏళ్ళు ఈయన కొలువు చేస్తే ఒకానొక టైం వస్తే యాకోబు గల్లా పట్టుకొని మాట్లాడిన తెలుసా? నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చస్తావా అని. ఇస్తావా చస్తావా అంటే నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తులే ఒక రోజున నీ చావును కూడా మాట్లాడుతున్నారని అంటే నీ గుండె పగిలిపోయింది ఆ రోజున. ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదో తెలుసా? ఎక్కువగా నీ భార్య మీద కూడా నీకు ప్రేమ ఉండకూడదు. ఎక్కువగా నీ భర్తను కూడా ఎక్కువగా ప్రేమించమాకు. ఈవెన్ నువ్వు కనుక్కున్న నీ పిల్లలను కూడా ఎక్కువ ప్రేమించమాకు. మితంగా ఉండు, లిమిట్గా ఉండు. నీ ప్రేమ హద్దుల్లోనే ఉంచుకోవాలి. ఎందుకు నీ మాట అంటున్నానంటే నిరుత్సాహపడాల్సి వచ్చింది తర్వాత. ఎవరిని ఎక్కువ ప్రేమించమాకండి, కంట్రోల్ చేయండి ఆ టైంలో.
భార్య ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అనుకో, హలో కంట్రోల్ అని. ఇప్పుడు పశువులు కంట్రోల్ తప్పితే ఎట్లా బెదిరిస్తుందని, హలో ఏమంటారు, హడియా. పశువు ఒకవేళ కంట్రోల్ తప్పుతుంది అనుకో ఏమంటారు చెప్పట్లే మీరు, హాయ్ హాయ్ అంటారా? ఇంకా మేము మాట్లాడరా మీరు ఏమంటారు? పశువు కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తారు జానపలన్న? బెత్తం తీసుకుంటు కొడతా ఏకంగా. ఓకే, ఇంక కంట్రోల్ చేయాలంటే హాయ్ హాయ్ అన్నారు అనుకో. నేను మీతో ఏమంటానంటే, ప్రేమ ఎక్కువ చూపిస్తున్న వాళ్ళతో మీరు చెప్పండి, ఖచ్చితంగా కంట్రోల్ చేయండి జరా. ఓకే హాయ్ హాయ్ అనండి ఇచ్చారా. భర్త ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అనుకో చెప్పండి ఇక. ఎందుకనంటే ఆ ప్రేమలు ఖచ్చితంగా ఏదో ఒక రోజున నిరుత్సాహానికి గురవుతాయి. విపరీత ప్రేమ విపరీత అనుమానాలకి కారణమవుతాయి. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు. అరే అంతెందుకు ప్రేమించావు భర్తని, అంతెందుకు ప్రేమించావు నీ భార్యని, నీ పిల్లల్ని ఎందుకు ఎక్కువగా మీ పిల్లల్ని ప్రేమించారనుకోండి, హద్దులు మీరి అదుపు తప్పి మితం లేకుండా మీ పిల్లల్ని ప్రేమించినా వాళ్ళ తప్పుల్ని దాచిపెడతారు తప్ప గద్దించలేరు మీరు. ఎవరిని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించండి. అమితంగా ప్రేమించదలిస్తే ఒక దేవుణ్ణి తప్ప ఎవరిని ఎక్కువ ప్రేమించమాకండి. హల్లెలూయా. ఎవరిని ఎక్కువ ప్రేమించమాకండి, ఎందుకంటే ఎవరి ప్రేమలోనైనా ఏదో ఒక లోపం కనపడిద్ది కాబట్టి. సరే మనకి కూడా చెప్తున్నా, ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు. అర్థమైందా? ఎందుకనంటే ఈరోజు నేనుంటా రేపు ఉండను, ఈరోజు వాళ్ళు ఉంటారు ఇంకొక రోజు ఉండరు వాళ్ళు. ప్రేమ కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడండి. ఇంకో మాట అంటున్నాను, ఎక్కువగా నమ్మొద్దు కూడా. అమితంగా ఎవరి మీద నమ్మకం పెట్టుకోమాకండి. ఆయన పేరు లాబాను. ఈ యాకోబుతో ఏమన్నాడు తెలుసా? 7 సంవత్సరాలు కష్టం చేస్తే ఎవరినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు? రాహేల్నిచ్చి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్లిపేటల మీద కూర్చుంటే రాత్రిపూట ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు తెలుసా? లేయాని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. పొద్దునే లేచి, మామ ఎందుకు నన్ను ఇలా మోసం చేసావనంటే ఆయన అన్నమాట, మా ఇంటి ఆచారంలో పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు అని ఆయన చెప్పేసి. మరి అదే మొక్క స్టార్టింగ్లో చెప్పొచ్చుగా, 7 సంవత్సరాలు కష్టపడే పరిస్థితి లేదు, నువ్వు బాగా నమ్మావు కాబట్టి ఇంకొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేయించుకోవటం కోసం ఆపుకున్నాడు ఆయన. 10 సార్లు జీతం మార్చి ఆయన అలాగే 14 ఏళ్ళు పని చేయించుకున్నాడు. ఎవరిని ఎక్కువ నమ్మొద్దు, మోసపోతాం. ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు, నిరుత్సాహపడాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. నేను ఇంకో మాట అంటున్నాను, ఎక్కువ సెన్సిటివ్గా కూడా ఉండమాకండి. అంటే అపరిమితమైన సున్నితత్వం కూడా మంచిది కాదు. ప్రతిదానికి ఏడ్ చేయటం, ప్రతిదానికి బోలాగా అన్నీ చెప్పేసుకోవటం, చిన్న మనస్తత్వం, చిన్న సున్నితమైన మనస్తత్వం కూడా ఉంచుకోకూడదు. ఆయన పేరు యూదా. పేతురు యూదా యేసుప్రభు శిష్యులే. ఇద్దరు తప్పు చేశారు. ఒక ఆయన అబద్ధమాడి తప్పు చేస్తే ఇంకొక ఆయన పైసలు తీసుకొని ప్రభుని అప్పగించి తప్పు చేశారు. కానీ వీళ్ళిద్దరిలో యూదా ఎంత సెన్సిటివ్ అంటే, తప్పు చేశానని తెలిసిన తర్వాత ఇదిగో డబ్బులు తిరిగి ఇచ్చేసేసాడు ఆ ప్రధాన యాజకులకి. మళ్ళా వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడు. పేతురేమో ప్రభు పాదాల దగ్గర గదిలోకి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తాపడి గొప్ప సేవకుడయ్యాడు. లైఫ్ యొక్క విలువ ఒక చిన్న సంఘటనతో పులి స్టాప్ పెట్టుకోవాలనుకున్నాడు యూదా. మీతో కూడా ఈ మాట అంటున్నాను, కొన్నిసార్లు నింద, కొన్నిసార్లు అవమానం, కొన్నిసార్లు నష్టం, కొన్నిసార్లు కష్టం, కొన్నిసార్లు శ్రమ, కొన్నిసార్లు మనకు వచ్చే రోగం, ఆ ఒక్క పాయింట్తోనే ఆగిపోవటానికి మీరు రెడీ అవ్వమాకండి. చచ్చిపోదాం, ఊరేసుకుందాం, లేకపోతే ఇంకేదో అయిపోదాం అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. నేను ఆ పాయింట్కి వెళ్ళిన నా లైఫ్లో కానొక దశలో కొన్ని తీసుకోలేక చచ్చిపోదాం అన్న దాకా వెళ్ళిపోయినా, చాలా దూరం వెళ్ళిపోయినా. ఆ ఒక్క పాయింట్ని నేను కనుక ఓవర్కమ్ చేయకపోయి ఉంటే ఏదో అంటే నేను చనిపోయి కొన్ని రోజులు అవుతుండే, కొన్ని నెలలు అవుతుండే, కొన్ని సంవత్సరాలు అవుతుండే. పరిస్థితి ఏమైపోయిందంటే తీసుకోలేకపోయినా మరీ సున్నితంగా ఉండటం కూడా కష్టమైపోతుంది. నేను మీతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియదేవుని బిడ్డ, సున్నితంగా ఉండటం కూడా అమితంగా ఉండటం మానేయండి, దాన్ని కూడా కంట్రోల్ చేయండి. ఏదన్నా చావు చావు అనే మాటలు వస్తున్నా నువ్వు సున్నితంగా ఉండు. ప్రతి దానికి ట్యాప్ తిప్పమాకండి, చిన్నదానికి ఏడవమాకండి, అన్ని భార్యతో చెప్పుకోమాకండి, అన్ని భర్తతో చెప్పుకోమాకండి, కంట్రోల్ తప్పి అన్నీ చెప్పేసేసి బాధలు అనుభవించమాకండి. ఈ నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ బైబిల్ లేఖనం అట్లా చెప్పింది అన్నట్టుగా కాక నా సొంత విషయాలుగా ఈ మాటలు చెప్తున్నా. అన్నీ అందరితో ఎప్పుడు పంచుకోమాకండి. ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత సొంత వాళ్ళైనా అన్నీ అందరితో చెప్పమాకండి. కంట్రోల్ అవ్వండి, మీ మనసును కొంచెం నియంత్రించండి,
నిగ్రహించుకోనండి. ఎందుకనంటే ఆ తర్వాత జరిగే పర్యవసానాలన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు విన్న వాళ్ళందరూ ఒక టైం వస్తే నీ కళ్ళ ముందే ఒక్కొక్క పాయింట్ ఎత్తి మాట్లాడితే మీ గుండెలు పగిలిపోతాయి, మీరు తట్టుకోలేరు. మా మా మనిషే కదా అని లోపాలు కూడా చెప్పుకుంటాను చూడు, నా అనుకొని లోపాలు చెప్తాను చూడు, టైం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆడుకుంటారు మీ లోపాలు ఎత్తి. సో జాగ్రత్త పడదుము గాక ఆ విషయంలో. హల్లెలూయా. సున్నితంగా ఉండమాకండి. చెక్కుముక్కి రాతిలాగా మీ ముఖాన్ని చేసుకోనండి. మీ గుండెని రాయిలాగా ఉంచండి. చిన్నదానికి పెద్దదానికి బెంబేలెత్తిపోయి సున్నితం అయిపోయి చావు దాకెళ్ళి మీ మీద ఆధారపడిన కుటుంబాన్ని అనాథలుగా చేయమాకండి. జాగ్రత్త పడండి. అవును, ఈరోజు ఈ పాయింట్ వచ్చింది, ఇది దాటితే రేపొద్దున అది మర్చిపోతారు వాళ్ళు, మళ్ళీ నా లైఫ్ ముందు కొనసాగబడుతుంది. అంత గట్టిగా మనం ఉందుముగాక. సెల్ఫ్ కంట్రోల్ మనకు కొన్నిసార్లు చేత కాకపోతే, అదుపు లేకపోతే మనం చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో రాసుంటుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అని ఉంటుంది. 9వ పాయింట్ ఆశా నిగ్రహం. పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్గా ఇచ్చే ఒక మంచి లక్షణం ఏదన్నా ఉందనంటే నిగ్రహ శక్తి, కంట్రోల్ చేసుకునే ఆశా నిగ్రహం దేవుడు మనకిచ్చాడు. రెండోది, ఒకవేళ అదుపు తప్పిన పశువుని ముక్కుతాడుతోనో గుర్రాన్ని కళ్ళంతోనో కట్టేసినట్లు ఆధ్యాత్మిక జీవితంలో మనకున్నటువంటి ఒక కళ్ళెం దేవుని వాక్యం. వాక్యాన్ని బాగా చదవండి. ఎంత చదవాలంటే మీరు ఆ వాక్యం మిమ్మల్ని ప్రతిరోజు నడిపించాలి. ఆ వాక్యం ప్రతిరోజు మీతో మాట్లాడాలి. ఆ వాక్యం మిమ్మల్ని ప్రతిరోజు ఆనందపరచాలి. అప్పటిదాకా బైబిల్ చదువుతూనే ఉండండి. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఆనందం కలగాలి. నేను ప్రసంగానికి సంబంధం లేకుండా నా డైలీ స్టడీలో నేను ఒక మాట చదివి చాలా సంతోషపడ్డా. ఈరోజు ఉదయం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి మీరు రండి. నేను నా డైలీ మెడిటేషన్లో రోజు చదువుకునేటటువంటి వాక్యజ్ఞానం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ పదం నన్ను ఎంతగా సంతోషపరిచిందంటే, 10 చూడండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగించవాలి, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అని ఉంది. ఇక్కడ ఆగిపోయిన నైట్ దీన్నే చాలా ఆలోచిస్తూ కూర్చున్నా. కార్యసిద్ధికి జ్ఞానం చాలా ప్రధానం. ఏ పని చేయాలన్నా, ఏది సాధించాలన్నా మీకు కావాల్సింది జ్ఞానం, అదే ప్రధానం. ఆయన అంటాడు, ఇప్పుడు ఏదైనా ఇనుప ఆయుధం గొడ్డలే ఉందనుకో, అది బాగా మొండిగా ఉందనుకో, నా పని అవ్వదు. దాన్ని నేను కొంచెం పదును పెట్టుకుని పని ప్రారంభిస్తే ఈజీగా పని అయిపోతుంది, ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ చెప్పడానికి ఆయన వాడిన ఉదాహరణ అది. కార్యసిద్ధికి జ్ఞానం ప్రధానం అని చెప్పాల్సిన కొటేషన్కి ఇదిగో ఇనుప ఆయుధాన్ని పదును లేకుండా చేస్తే ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది, దాన్ని పదును చేస్తే బలం తక్కువ ఉపయోగించి పని పూర్తయిపోతుంది. జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ని మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతిరోజు వాక్యం మిమ్మల్ని నడిపించగలగాలి, వాక్యం మిమ్మల్ని ఆనందపరచగలగాలి. వాక్యం చదువుతుంటే మీకు కొత్త బోధ మీకు అర్థమవుతూ ఉండాలి, దాన్ని మీరు మర్చిపోకూడదు. నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పాటు దైవ భయం కలిగి ఉండండి. దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కంట్రోల్ చేయగలుగుతారు. అది ఏదైనా ఇది చేస్తే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమోనన్న భయం అన్నిటినీ కంట్రోల్ చేసుకోవటానికి కారణమైంది. నా స్నేహితుడు ప్రజెంట్ ఇప్పుడు LLBలో ఉన్నాడు. తను మాలేశాడు. తను బాగా సిగరెట్లు బాగా తాగుతూ ఉంటాడు. ఆ తాగుతున్నటువంటి అతను రీసెంట్గా తను మాలేసి తను ఎంత కంట్రోల్గా ఉన్నాడనంటే, సిగరెట్లు తాగుతున్న పరిస్థితుల్లో అతను తాగట్లేదు. అతను బాగా బూతులు అనర్గళంగా తిడతానే ఉంటాడు. తన బూతులు కంట్రోల్ చేసుకున్నాడు, సిగరెట్ కంట్రోల్ చేసుకుంటున్నాడు, ఇష్టమైనటువంటి నాన్ వెజ్ తినుకోకుండా అలాగే కంట్రోల్లో ఉంటున్నాడు. ఆ 30-40 రోజులు తను ఒక నిష్ట పెట్టుకున్నాడంటే ఆ నిష్టలోనే, ఆ నిగ్రహంలోనే ఉండిపోయాడు. తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇష్టమైనవన్నీ కళ్ళ ముందే కనపడుతున్నా ఆపుకుంటున్నాడు. భక్తి చేసే మీతో కూడా ఈ మాట అంటున్నాను, మీ ఒంటి మీద కూడా దేవుడి దేహాన్ని దేవాలయంగా మార్చి ఆయన నివసించదగిందిగా దీన్ని మార్చుకున్నప్పుడు దీన్ని అపవిత్రపరచుకోవటానికి మనం ఎక్కడ కూడా అంటే ఆ భయంతోనన్నా కొంచెం కంట్రోల్గా ఉండటానికి మనం ప్రయత్నం చేయండి. మీకు ఆ కంట్రోల్నెస్ లేకపోతే మాత్రం, ఈ మితంగా ఉండేది కనుక తెలియకపోతే, ఇదిగో అపరిమితమైనటువంటి బాధలు
మన జీవితంలోనికి వచ్చి చేరతాయి. సో మీరు కొంచెం ఈ విషయాల్లో నిగ్రహాన్ని, నియంత్రణని, అదుపుని, మితాన్ని కలిగి మనం జీవించదుగాక. దేవుడి మాటలు దీవించదుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం.